ప్రభువైన యేసుక్రీస్తు పేట హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మమ్మల్ని పిలిచినటువంటి దైవజనులు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రభు పేట హృదయపూర్వకమైన ఈ సంవత్సరం ముగింపు దినాల్లో మనందరం ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ఈ దినాన్ని చూడలేక అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుని మహాకృప మనందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చింది. మనందరం కూడా సజీవుడి గుంపులో ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి మన సంవత్సరం ముగింపులో ఉన్నటువంటి మనం నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం కనుక మనం కూడా నూతన పరచబడాలి. పాత సంవత్సరంలో ఉన్నటువంటి పాత ఆలోచనలు, పాత విషయాలు వీటన్నిటిని తీసుకుని వెళ్ళకూడదు. నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మనం నూతనంగానే వెళ్ళాలి. దాని గురించి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని మీ అందరికీ చెప్పమని దేవుడు నాకు సెలవిచ్చాడు. మీ అందరితో వాక్యాన్ని పంచుకోబోయే ముందు మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరి కళ్ళు పంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనందరం కూడా ప్రభువుకు అప్పగించుకున్నాం. ఈ భయంకరమైనటువంటి దినాలు యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా మనందరం తీసుకుని వెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. లోకంలో జరుగుతున్న భయంకరమైనటువంటి పరిస్థితులు మనం కళ్ళతో చూస్తున్నాం. మీరందరూ కూడా ప్రభువుకు అప్పగించుకొని ఒక చిన్న ప్రార్థన, ప్రభువాను నాతో మాట్లాడి, ప్రభువాను నన్ను దర్శించి నాకు నూతనమైన కృప దయచి నూతన పరచు ప్రభు అని అందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. నాతో మాట్లాడయ్యా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నీవు మాట్లాడే దేవుడు అని నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నా. నాతో మాట్లాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. కనికరము గల నా యేసు ప్రభువా, కరుణలో సంపన్నుడా, యుగ యుగములో నీ కృపకు మార్పు లేదయ్యా. దీన హృదితో నీ కృపాసనమును చేరితి నీ కృపకై. దీన హృదితో నీ కృపాసనమును చేరితి నీ కృపకై. కనికరము గల నా యేసు ప్రభువా, కరుణలో సంపన్నుడా. అందరూ కూడా ప్రభువుకు అప్పగించుకోండి. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయన. నీ బడిలో తండ్రి నీ మాట కొరకు ఎదురు చూస్తున్నా.
నీ శక్తి కలిగినటువంటి మాట ప్రతి ఒక్కరిని తాకున్నట్లు సహాయం చేయి. నువ్వు మాట్లాడితే ఎండిన ఎముకలన్నీ జీవాన్ని పోసుకొని మహాసైన్యమై నిలబడ్డాయి. నువ్వు మాట్లాడితే తండ్రి ఎన్నో అద్భుతాలు జరిగించబడ్డాయి. నీ దయగలిగిన మాట కొరకు మేము కనిపెడుతున్నాం. మీరేమందరితో మాట్లాడి సహాయం చేసి నీ ప్రశస్తమైన నామమునకు మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైనటువంటి నామానికి మహిమ కలిగిన కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేట హృదయపూర్వకమైన వందనాలు. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీరు చదవగలిగిన చక్కగా చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, నన్ను ప్రేమించుచు ఉన్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచు ఉన్నానని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? చూడండి, అందరూ నాకెళ్ళి చూడండి. యేసు ప్రభు సీమోను పేతురుని అడుగుతున్నాడు. సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. ఇప్పుడు మీ అందరినీ నేను అడిగాను అనుకోండి, మీరు యేసు ప్రభువును ప్రేమిస్తున్నారా అని చెప్పి నేను అడిగాను అనుకోండి, మీరేమంటారంటే ప్రేమించబట్టే కదా పాస్టర్ గారికి ప్రార్థనకు వచ్చింది, చలిలో కూడా ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అంటారు. యేసు ప్రభువును ప్రేమించబట్టే కదా పాస్టర్ గారి ఇక్కడ దాకా వచ్చిందని అంటారు. సరే, మంచిది, ప్రేమిస్తున్నావు, మంచిదే, కాదంటే ఎలా ప్రేమిస్తున్నావు అంటే సీమోను పేతురు యేసు ప్రభువును ప్రేమిస్తున్నాడు రాగానే. మరి ఎందుకు 3 సార్లు యేసు ప్రభు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు? ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది, కానీ అందరినీ ప్రేమించి ఆఖరిలో ప్రేమిస్తే యేసు ప్రభువుని కుదరదు. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావు. గట్టిగా చెప్పలు కొట్టి, గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొట్టి, గట్టిగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ప్రేమిస్తున్నాడు ప్రభువుని? ఈ పాత సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది కలిగి కొద్ది మాటలు నువ్వు ఆలకిస్తే 2021వ సంవత్సరం నీ బ్రతుకు, నీ చరిత్ర దేవుడు తిరగరాయబోతున్నాడు. గట్టిగా చెప్పబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తున్నావు? బిడ్డలని ప్రేమించిన తర్వాత యేసు ప్రభువును ప్రేమిస్తున్నావా? డబ్బును ప్రేమించిన తర్వాత ప్రభువును ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తున్నావు? మీ అందరికీ ఒక మంచి విషయం నేను చెప్పనా? అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేను ఆస్తికి నిన్ను కర్తలుగా ప్రభు చేస్తాను. చదవండి, ఆ మాట చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 వచ్చింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 వచ్చింది. త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 వచ్చింది. త్వరగా సామెతల పుస్తకం
8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించేటువంటి నిధులన్నిటిని కూడా నేను నింపుతాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. తెలుసా ప్రభు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభు ఎందుకు అడుగుతున్నాను తెలుసా? 2021వ సంవత్సరంలో నిన్ను ఆస్తికర్తగా చేసి నీ నిధులన్నిటిని నింపడానికి. ఒక ఆమె మా చర్చికి వచ్చేటువంటి అమ్మ ఒక ఆమె లేదు. పాస్టర్ గారు ఇక్కడ ఏం చూసారు పాస్టర్ గారు, పనికి మానవుని చేసుకుని ఉన్నాను కానీ మా అమ్మగారు వాళ్ళు ఇంటికి పోతే మా అమ్మగారు 12 ఎకరాల పొలం ఉంది, వాళ్ళకి విద్య ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అసలు మా బతికే వేరండి, రాజాగా బతికారండి అక్కడ అంత. సరే ఎందుకో నేను ఈమె మొత్తానికి భర్తతో గొడవపడి అన్ని మాటలు వచ్చిన భర్త దగ్గర ఉంటుందా? భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళినప్పుడు నేనేం చేశానంటే ఆ ఏరియాకి పోయినప్పుడు ఈమె ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మోళ్ళు కూడా నాకు తెలుసు. అయితే ఇవి చెప్పకుండా ఆ ఇంటికి పోయానండి. ఆ ఇంటికి పోతే ఆ ఇల్లు మిద్ది అని చెప్పేసి మిద్ది కాదు, పూరి పాక వేసుకున్నాను అక్కడ, పూరి గుడిసి వేసుకున్నాను అక్కడ. 12 ఎకరాల పొలం ఉందని చెప్పింది, 12 ఎకరాల పొలం లేదు అక్కడ. వాళ్ళ అమ్మకి అసలు పొలం వేయటం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా చేతగా. సరే మొత్తానికి అది అట్లా పెట్టింది. మేము పోయిన తర్వాత ఇక ఆమె ఏం చేసిందంటే పాస్టర్ గారు వచ్చాడని చెప్పేసి ఇక శాఖ తీసుకుని ఇల్లు తిరగడం ప్రారంభించింది. దేనికి? ఇప్పుడు భోజనం వండి పెట్టాలి, మా ఇంట్లో తిండికి గింజలు లేవు, బియ్యం లేవు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బియ్యం కూడా ఎక్కువైపోయి అందరూ అమ్ముకున్నారు. ఇక పనికి రాకపోతే చర్చికి తీసుకొచ్చి ఇస్తాం కదా మనం. నీకేమో సన్న బియ్యం కావాలి, నీకు పనికిరాని గవర్నమెంట్ బియ్యం ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి మనం? అమ్ముకుంటే ఏమంటే 150 పాస్టర్ గారికి ఇస్తే అమ్మ బాగా బియ్యం తెచ్చాడని చెప్పేసి అనుకుంటాడని చెప్పేసి మనం తెలివి ఉపయోగిస్తాం. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. సరే మొత్తానికి ఆమె శాఖ తీసుకుని ఇల్లు తిరిగి జరిగిపోయి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇల్లు తిరిగి మొత్తాన్ని ఎక్కడ తీసుకొచ్చిందో ఒక కేజీన్నర బియ్యం పట్టుకొచ్చింది. ఇక మాకు వండుతానని అమ్మన్న మాకేం ఉండదు, మేము వెళ్ళిపోతాం, మొత్తానికి వద్దాం అని చెప్పేసి మొత్తాన్ని చెప్పేసి ఆమె ప్రార్థన చేసి వెళ్ళిపోయాం. ఆ ఇంట్లో బీపు రమ్ము ఉంది, బీరువా ఉంది. రమ్ము ఖాళీయే, బీరువా ఖాళీ, ఎంత ఖాళీ. ఒక డోర్ 2 డోర్లు జరిపాక ఇప్పుడు 4 డోర్లు బీరువాలు కొనుక్కుంటారు అందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎన్ని డోర్లు బీరువా కొనుక్కున్నా, ఎంత పెద్ద బీరువాను నింపాలిగా దేవుడు. నింపాలా లేదా? ఎన్ని బీరువాలు కొనుక్కున్నా, ఎన్ని డోర్లున్న బీరువా కొనుక్కున్నా నింపేది ఎవరు? యేసయ్య నింపాలి. ఈరోజు చూడండి, ఆస్తి కోసం ఎంత కొట్టుకులాడుతున్నారండి. చూడండి, పాస్టర్ అయ్య గారికి మేము వచ్చిన ప్రారంభపు దినాల్లో పాపం పూరు గుడిసి లాంటి దాంట్లో ఆరాధన జరిపించేవాడు. మరి ఈ మందిరం ఇదంతా ఎలా వచ్చింది? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు? అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు. అందుకని వాక్యం అంటుంది, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా. నీవు నన్ను గనక ప్రేమించేటువంటి వ్యక్తివైతే నిన్ను ఆస్తికి కర్తగా చేసి నీ నిధులన్నింటినీ కూడా నింపుతానంటున్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియమని దేవుని బిడ్డ చాలా మంది ఆస్తి కోసం అడ్డదారులు దొక్కుతుంటారు. ఏ దారి తొక్కనవసరం. నీకు ఆస్తి కావాలంటే ఒకటే గుర్తుపెట్టుకో బ్రదర్ సిస్టర్, నీకు ఆస్తి రావాలంటే, నీ పేద బ్రతుకు మారిపోవాలంటే, నీ చరిత్ర తిరగరాయాలంటే నువ్వు ఒకే ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసయ్యని ప్రేమించాలి. వాక్యము ఎన్నడూ అబద్ధమాడలేదు. వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. నీవు నన్ను కనుక ప్రేమించేటువంటి వ్యక్తి ప్రేమిస్తున్నావు. ఎలా ప్రేమిస్తున్నావు? అందరిని ప్రేమించి ఆఖరిలో యేసయ్యని ప్రేమించడం కాదు, అందరికంటే ఎక్కువగా ముందుగా యేసయ్యని ప్రేమించాలి. అలా ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నేను ఆస్తికి కర్తగా చేసి నీ నిధులన్నింటినీ కూడా నింపుతాను. రెండవదిగా, ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నా తెలుసా? నీ సంతానాన్ని దేవుడు 1000 తరాల వరకు కరుణించాలి. ఏమన్నాడు? 1000 తరాల వరకు నా తర్వాత నా పిల్లలు ఏమైపోతారు, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. నా తర్వాత నా పిల్లల బ్రతుకు ఏమైపోతుందో నువ్వు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, నీ తర్వాత నీ తరం 1000 తరాల వరకు దేవుడు నీ పిల్లలను కరుణించాలి. అంటే
యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి. చదవండి, అమ్మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. తొందరగా చదవాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములలో 1000 తరముల వరకు కరుణించువాడవై ఉన్నాను. 1000 తరాల వరకు దేవుని ఎవరైతే ప్రేమిస్తారో 1000 తరాల వరకు వారి సంతానాన్ని ఏం చేస్తారంటే ఆయన కరుణిస్తారంటే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీ అందరికి ఒక మంచి మాట చెప్తాను. మీ పిల్లలకు 1 రూపాయి ఆస్తి కూడా సంపాదించే పర్వాలేదు, అంతే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసయ్యను ప్రేమించాలి చాలు. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు యేసయ్యను ప్రేమిస్తే నీ పిల్లలు 1000 తరాల వరకు దేవుడు కరుణిస్తాడు. ఇప్పుడు మీకు 2 మాటలు చెప్పాను, గుర్తుందా? యేసయ్యను ప్రేమిస్తే ఏం జరుగుతుంది? నిన్ను ఆస్తికి కర్తలుగా చేసి నీ నిధులని నింపుతాడు 2021వ సంవత్సరంలో. రెండోది, నువ్వు యేసయ్యని అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ముందు ప్రభువును ప్రేమించేటువంటి వ్యక్తివైతే నీ కడుపును పుట్టినటువంటి నీ బిడ్డలు తరతరాలు 1000 తరాల వరకు దేవుడు కరుణిస్తాడు. మూడోది ఏంటది చెప్పనా? నువ్వు యేసయ్యని కనుక నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు గుండెలు బాదుకున్నావో, ఎక్కడైతే నువ్వు నిందలు అవమానాలు అనుభవించావో, ఎక్కడైతే కన్నీళ్లు పెట్టుకుని రాత్రి పగలు ఏడ్చావో, ఎక్కడైతే గణహీనపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను గణపరిచి నీ గిన్నె నిండి పొంగి పొర్లినట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్పబోతుంది. గట్టిగా కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14కి వచ్చాను. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14కి వచ్చాను. తొందరగా. అతడు నన్ను ప్రేమించుచు ఉన్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. నేను అతనిని ఘనపరుస్తాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతడు నాకు మొరపెట్టగా చాలు. యేసయ్యను ప్రేమిస్తే ఇప్పుడు మీకు 3 ఆశీర్వాదాలు చెప్పాను. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని కనుక నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావో, ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో అక్కడే ప్రభు నిన్ను కనపరుస్తానని వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. మరి నువ్వు ఇప్పుడు యేసయ్యను ప్రేమించావా? అది నేను చెప్పాల్సిన వాక్యం. యేసయ్యను ప్రేమించిన వారికి 3 ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా ఉన్నాయి. టైం జరిపాలి, నీకు ఆ 3 చెప్పాను. ఇప్పుడు యేసయ్యను ప్రేమించి అందరూ చెప్పండి. మొట్టమొదటి ఏం చేస్తారన్నాడు? ఆస్తికి కర్తలుగా ఏం చేస్తారన్నాడు? నువ్వు 1000 బహులు సంపాదించి చూసావు. ఎప్పటి వరకు రైతు బహులు నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు 1000 బహులు కష్టపడి చూశారు. కానీ ఏం మిగిలిచ్చావు? అప్పు మిగిలిచ్చావు. ఆస్తి ఏమి సంపాదించావా? అదేంటి బాస్తి గారు, అంత ఇల్లు గడ్డి కట్టేవా? 30 లక్షల రూపాయలు వేస్తాను, అప్పు లేదు ఉందా లేదా? నీవు ఆస్తి కావాలంటే ఒకే ఒకటి గుర్తుపెట్టుకు. ఈ పాత సంవత్సరంలో యేసయ్యను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు కొలత చేసుకో. మా జీవితంలో మేము అనుభవిస్తున్నాను. మీకు నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్పనా? నేను హోసన్న మినిస్ట్రీలో నుంచి వచ్చేటప్పుడు కట్టు బట్టలతో వచ్చాను. 7 సంవత్సరాల క్రితం. తినడానికి భోజనం లేదు నా దగ్గర, కట్టుకోవడానికి బట్టలు లేవు, తిరగడానికి సైకిల్ కూడా లేదు నా దగ్గర. మరి ఎక్కడో నేను గుంటూరులో పుట్టి పెరిగాను. ఈ ప్రాంతం కూడా నాకు తెలియదు. ఇక్కడ బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. ప్రభు ఎలా మనం నేను చర్చలకి వెళ్ళిపోయాను. ఒక విశ్వాసి భోజనం పంపిస్తే క్యారేజీలో, ఆ క్యారేజీలో పంపించిన భోజనం తినడానికి మా దగ్గర ప్లేట్ లేకపోతే మా బాబుకు 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు నా జేబులో ఆ 10 రూపాయలు ఇచ్చి పెళ్లికి నిలబడి తింటారు కదా పేపర్ ప్లేట్లు, అవి 4 ప్లేట్లు కొనుక్కున్న పాస్టర్ గారికి, నీకు, నాకు, చెల్లెలకి అని చెప్పి పంపించాను. ఆ షాప్ అని పాత 10 రూపాయలు బాగా చిరిగిపోయింది. మళ్ళీ తిరిగి శివరేమను ఈ 10 రూపాయలు పెట్టుకొని 4 ప్లేట్లు ఇవ్వమంటే 4 ప్లేట్లు ఇస్తారన్నాడు ఆయన. చూడండి టైం ఎలా కలిసి వచ్చింది. ఇప్పుడు 4 రూపాయలు పోయినా ఒక్కొక్కటి రూపాయి అయినా 4 ప్లేట్లు 4 రూపాయలు పోయినా 6 రూపాయలు వెనక్కి రావాలిగా. రూపాయలు చూస్తే అప్పుడు ఎంతకైనా పడుతుంది, 2000 రూపాయలు నోటు చూసినట్టు ఉన్నాను. సరే మావాడు ఏం చేశాడు, అక్కడే ఉంచుకొని అంకుల్ 4 ప్లేట్లు ఇవ్వండి, అంకుల్ ఆకలి అవుతుంది, ఇప్పుడు అన్నం వచ్చింది, 20 రూపాయలు చెప్తున్నాను అంకుల్ అని చెప్పి 4 ప్లేట్లు తెచ్చాడు.
తిన్నాక ఏం చేసాను తెలుసా, పారేయాల్సిన ప్లేట్లు మళ్ళీ కడిగి వాటిని దాచిపెట్టుకున్న ఎవరైనా భోజనం పంపిస్తే కావాలి కదా. 7 సంవత్సరాల క్రితం. నేను అతిశయించి గర్వించి చెప్పట్లేదు, కానీ క్రీస్తు ప్రభువులను ఆయన ప్రేమిస్తే ఎలా ఆశీర్వదించాడో నేను చెప్తున్నాను. ఈ రోజు నా దేవుడు నా సేవలో ఏది తప్పు చేయలేదు. ఈ రోజు నేను ఏది కూడా ప్రభు నాకు తప్పు చేయలేదు. ఎందుకో తెలిసిందంటే, ఎలా ఎందుకు వచ్చిందో తెలిసిందంటే కూడా ఆయన తప్ప వేరొకరు ప్రేమించడం నాకు తెలియట్లేదు కూడా. లోకంలో ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించాను, ప్రభువు తెలుసుకున్నాను. ప్రభు తప్ప వేరొక దేవుని కూడా ప్రేమించడం నాకు తెలియట్లేదు. ఆయన వైపు చూస్తాం, ఆయన వైపు ప్రేమిస్తున్నాం. ఒక్క రూపాయి కూడా లేకుండా నేను కట్టు బట్టలతో చేరుకున్నటువంటి నాకు ఈ రోజున నేను తిరిగే కారు 15 లక్షల రూపాయలు. నమ్మటానికి కూడా అనేది ఆశ్చర్యం వేస్తుంది. మన ఊర్లో పెళ్లికి పోతే 80,000 రూపాయల ఫోన్ తీసుకొచ్చి ఒక విశ్వాసం నాకు గిఫ్ట్ ఇచ్చిందండి, ఐఫోన్. 80,000 రూపాయలు ఎక్కడ? నేను అంత ఖరీదు గలటువంటి ఫోన్ వాడేటువంటి యోగ్యత నాకుందా? ఎలా జరుగుతుంది ఇదంతా? ఎలా వస్తుంది ఈ ఆస్తి? ఎలా వస్తుంది అసలు ఇదంతా కూడా? ఎలా మనకు తెలియకుండా ఎలా వస్తుంది? వాక్యం అంటున్న మాట తెలుసా, ఆయనని కనుక నువ్వు ప్రేమిస్తే ఆస్తికి నిన్ను కర్తగా చేస్తాడు. గడిగ తప్పకుండా గడిగా యేసయ్యను నువ్వు ప్రేమించు, నిన్ను ఆస్తికి కర్తగా చేస్తాడు. నీ సంతానాన్ని 1000 తరాల వరకు ప్రభు కరుణిస్తాడు. నీ బిడ్డలని, నా బిడ్డలు ఏమైపోతారు, నువ్వు కలవరపడి వేదన చెందాల్సిన పని లేదు. నువ్వు యేసయ్యను ప్రేమించు. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట ఎన్నడూ నేను చూడలేదన్నాడు భక్తుడు. నువ్వు యేసయ్యను ప్రేమించినటువంటి వ్యక్తివైతే నీ సంతానం, నీ బిడ్డలు, నీ కడుపును పుట్టి నీ బిడ్డలు ఎన్నడూ భిక్షమెత్తరు. నువ్వు యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తివైతే దేవుని యొక్క వాక్యం అంటే నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావు, ఎక్కడైతే కన్నీళ్లు పెట్టుకున్నావు, ఎక్కడైతే ప్రజల చేత దూషించబడ్డావు, అక్కడే ప్రభు నిన్ను కనపరుస్తానన్నాడు ఆయన. గట్టిగా చెప్పకుండా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా? ఏమిటి అసలు యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటి? ఇది నీకు చెప్పాలనుకున్న సబ్జెక్ట్. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే యేసయ్యకి నువ్వు ఏమి ఇచ్చావు? ఏదో నేను ప్రేమించానండి, పండుగ రోజు బట్టలు కూడా తెచ్చుకున్నానండి, పండుగ రోజు క్రిస్మస్ పండుగకి అప్పు చేసి బట్టలు కూడా తెచ్చుకున్నానండి, అన్ని చేసుకున్నానండి. అది కాదు. అసలు యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటో దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమకు గుర్తుగా యేసయ్యకు నువ్వు ఏమి ఇచ్చావు? అర్థమవుతుందన్న మాటలు. ఇప్పుడు చూడండి, మీరు ఏదన్నా ప్రేమిస్తే, ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది, అన్న చెల్లెలు ప్రేమ గుర్తుగా ఏం చేస్తారు? చెల్లెలు తీసుకొచ్చి రాఖీ కడతారు, అక్క తీసుకొచ్చి రాఖీ కడతారు. ఒక చేతులతో పంపిస్తారు ఇంటికి. అమ్మా పంపిస్తారా? పంపిస్తారా? ఒకవేళ ఏం లేదు, చెల్లె పోనీ దగ్గర డబ్బులు ఏమన్నా మూతి మీద కొట్టుకోవాలి. అవునా కదా? అంటే ప్రేమకు గుర్తుగా నువ్వు ఏమి ఇవ్వాలి? ఏదో ఒకటి ఇచ్చి పంపించాలా? అలాగే నువ్వు యేసు ప్రభువును ప్రేమించేటువంటి వ్యక్తివైతే, నువ్వు యేసు ప్రభువు నిజంగా ప్రేమిస్తున్న వ్యక్తివైతే యేసయ్యకు నువ్వు ఇవ్వాల్సిన కొన్ని ఉన్నాయి. అవి నువ్వు ఇస్తే యేసయ్యను నువ్వు ప్రేమించిన వ్యక్తి అవుతావు. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా 2021 నా ప్రభు చేస్తాడు. నీ బిడ్డను 1000 తరాల వరకు కరుణిస్తాడు. నువ్వు ఎక్కడైతే అవమానపరచబడి కన్నీళ్లు పెట్టుకున్నావో అక్కడే నా దేవుడు నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. మరి యేసయ్యను ప్రేమిస్తే ప్రేమకు గుర్తుగా నువ్వు ఏమి ఇవ్వాలో నేను 1-2 మాటలు చెప్పి త్వరగా ఒక హాఫ్ అన్ అవర్లో ముగించేస్తాను. చదవండి, మాట చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం 3-4 వచ్చాము. సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయము 3-4 వచ్చాము. చదువుకున్నాం త్వరగా. సమూయేలు మొదటి పుస్తకం. చదవండి అందరూ, ఆ మాట వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, బైబిల్ ఎటువంటి వారు ఆ మాటలు వినండి. చదువున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని దావీదును యోనాతాను ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. అందరూ నాకెళ్ళి చూడండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోనాతాను దావీదును ప్రేమిస్తున్నాడట. దావీదును ప్రేమిస్తున్నటువంటి యోనాతాను ప్రేమకు గుర్తుగా ఏమి ఇచ్చాడు తెలుసా? అక్కడ
ఏమి ఇచ్చాడన్నారా? 4 మాటలు. తన కత్తిని, తన బిల్లును, నడికట్టును తీసి. అక్కడ 4 మాటలు ఉంటాయి. దుప్పటిని, తన కత్తిని, తన బిల్లును, తన నడికట్టును తీసి ప్రేమకు గుర్తుగా యోనాతాను దావీదుకి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? చెప్పాలి మీరందరూ. ఇప్పుడు ఏమిచ్చాడంట? ప్రేమకు గుర్తుగా ఏమిచ్చాడంట? మొట్టమొదటి వినండి, ఒక దుప్పటి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్రేమ గుర్తుగా ఒక దుప్పటి ఇచ్చాడు. రెండోది ఏమిచ్చాడు? ప్రేమ గుర్తుగా తన కత్తినిచ్చాడు. మూడోది ఏమిచ్చాడు? విల్లునిచ్చాడు. 4వది ఏమిచ్చాడు? నడికట్టునిచ్చాడు. ఇవి నువ్వు యేసు ప్రభుకి ఇవ్వాలి. యేసు ప్రభు ఎవరంటే, దావీదు ఎవరంటే యేసు ప్రభుకు సూచన. అందుకనే గుడ్డివాడు బైబిల్లో కేకలు పెడుతుంటాడు, దావీదు కుమారుడు అయిన యేసు నన్ను కరుణించమని కేకలు పెడుతుంటాడు. యోనాతాను ఒక విశ్వాసి. యోనాతాను దావీదును ప్రేమించేటువంటి ఒక భక్తుడు. తన ప్రేమకు గుర్తుగా దావీదుకి ఏమిచ్చాడు తెలుసా? తన దుప్పటినిచ్చాడు, కత్తినిచ్చాడు, తన విల్లునిచ్చాడు, నడికట్టుని 4 వస్తువులు ఇచ్చాడు ప్రేమకు గుర్తుగా. నీవు ఈ 4 యేసు ప్రభుకి ఇస్తేనే నువ్వు ప్రేమించినట్లు లెక్క. నువ్వు ఈ 4 ప్రభుకి ఇవ్వకుండా, నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నానండి, నాకు ఆస్తి రావట్లేదండి, నేను నీకు అవమానాలు ఎక్కువ అవుతుంది, నేను ఎక్కడ గంత దొరకట్లేదండి, నా పిల్లలు దీవించబడలేదు అంటే కుదరదు. నువ్వు యేసు ప్రభుని ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఈ 4 యేసు ప్రభుకి. 4 ఏంటో నేను చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా ఏమిచ్చాడు? దుప్పటి ఇచ్చాడు. దుప్పటి అంటే ఇంగ్లీష్ బైబిల్లో షాల్వా అని. షాల్వా అంటే అర్థం ఏంటో తెలుసు? దేనికి వాడతారు షాల్వా తెలుసా? సన్మానించడానికి ఉపయోగిస్తారు. ఈ షాల్వాని దేనికి ఉపయోగిస్తారని? సన్మానించడానికి ఉపయోగిస్తారు. యోనాతాను దావీదును ప్రేమిస్తూ ప్రేమకు గుర్తుగా ఏమిచ్చాడంటే, అయ్యా దావీదు, ఈ షాల్వా నీకే ఇచ్చేస్తానని నాకు అవసరం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఇది నువ్వే తీసుకోమని షాల్వాని ఇచ్చేసాడు. అంటే నాకు ఎక్కడా కూడా సన్మానం నాకు అవసరం లేదు, నీ ఒక్కరివే సన్మానానికి అర్హుడు, నువ్వు రాజువు, నీ ఒక్కరివే ఘనతకు పాత్రుడు, నేను ఎక్కడ కూడా సన్మానించబడాలని, ఘనపరచబడాలని నేను కోరుకోనని యోనాతాను తన ప్రేమ గుర్తుకు ఏమిచ్చాడంట? తన దుప్పటి షాల్వాను తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడంట. అంటే నాకు ఏ ఘనత వద్దయ్యా, నాకు ఏ సన్మానం వద్దయ్యా, నాకు ఏమి వద్దు, అన్నీ నీకే కావాలి నాకని చెప్పేసి దావీదుకి ఇచ్చేసాడంట. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభువును ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఘనతను కోరుకుంటున్నావా? యేసయ్యను కనపరుస్తున్నావా? మాట్లాడలేదు, మీరు నా మాట్లాడడం అవుతున్నాయా? మరి ఎందుకు మీరు అందరూ అంత సీరియస్ చూస్తున్నారు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తివైతే నువ్వు ఘనతను కోరుకుంటున్నావా? యేసు ప్రభు నా ద్వారా ఘనపరచబడాలని నీ ఘనతను కూడా యేసయ్యకి ఇచ్చి యేసయ్యను ఘనపరుస్తున్నావా? నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను, న్యూ ఇయర్ కి తెల్ల చీర కట్టుకున్నాను, తెల్ల ప్యాంట్ చక్కగా కొనుక్కున్నాను, తెల్ల పంచి కొనుక్కున్నాను, ఇది కాదు. యేసయ్యను ప్రేమించేటువంటి ఎక్కడ కూడా ఘనత కోరుకోవద్దు. ఎక్కడ కూడా సంఘంలో కానీ సమాజంలో కానీ ఎక్కడో ఘనత కోరుకోవద్దు. కొంతమంది చూడండి, పార్టీ ఇగిపోతే అలుగుడు. మీ సంగతి కాదు, మా సంఘంలో జరిగే సంగతి చెప్తున్నా. ఒక ఆమె మౌత్ ఇచ్చే సిస్టర్ పాట పాడమంటే 4 పాటలు 5 పాటలు పాడితే కానీ మౌత్ ఇదండి. మరి నువ్వు పాడితే వెనకమాలు లేదు పాడతారు. ఈ వారం నువ్వు పాడే, వచ్చేవారం నువ్వు ఇంకొకరు పాడతారు. ఆ వచ్చేవాడు టైం తీసుకో. అందరూ పాడాలి కదా, అందరూ దేవుడిని మహింపరచాలి కదా, అవునా కదా? సరే ఆమె ఏం చేస్తుంది? మౌత్ తీసుకొని 4 పాటలు పాడతారు. ఎట్లా ఏమని అరికెట్లా నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన చేస్తున్నా, ఏది ప్రభావం మౌత్ ఇచ్చి భయం అయిపోతుంది. ఇక అరిసింది అరిచుడు, పాడిందే పాడు, పైకెత్తి పాడుతుంది, కింద దించి పాడుతుంది, అటు పాడుతుంది, ఇటు పాడుతుంది, అటు తిప్పుతుంది, ఇటు మెదికి తిప్పి పాడుతుంది. పాడుకునేది ఇంటికాడ పాడవచ్చుగా, ఇంటికాడ అస్సలు పాట పాడదు. చచ్చి ఒక లోపు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనంటే మోకం తర్వాత పెడుతుంది మాట. సరే మౌనంగా ప్రభావానికి స్తోత్రం, ఆయన స్తోత్రం ప్రభా, స్తోత్రం. ఏం చేస్తాం ప్రభా, నువ్వు పిలిచేవు కదా ప్రభా. సరే మొత్తానికి జరిగింది. మా చర్చిలో ఒక ముసలాయన చచ్చిపోయాడు, బాగా పండు ముసలాయన చచ్చిపోయాడు.
చచ్చిపోయినప్పుడు అక్కడికి సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. ఏమి కూడా వచ్చింది, దేవుడు 4 పాటలు పాడుతుంది భక్తురాలు, ఏమి కూడా వచ్చింది. ఇంటికాడ పాడుతుంది, చర్చిలో మాత్రం దంచుకోడుతుంది. సరే అది పోయిన తర్వాత ఇక ఎట్లా ఉంది పని, ఇప్పుడు ఎన్ని పాటలు పాడుతుంది చూద్దామని చెప్పేసి ఇప్పుడు సేవ పెట్టి లేట్ కలిగి మోసుకుని వెళ్తాను, పాటలు పాడుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు పాటలు పాడుకొని తీసుకెళ్ళాలి సమాధి దగ్గరికి. ఇప్పుడు ఎలా పాడాలి, కూర్చొని పడతారా నిలబడి పడతారా? పెట్టిపోతుంటే పెట్టి వెనకాల నడుచుకుంటూ పోతా మౌ తీసుకొని పాడాలి. మీరందరూ తర్వాత మీరు ఆలోచన చేయండి, మౌత్ తీసుకొని నడుచుకుంటా రోడ్డు దాకా పోయి పాడుకుంటూ పోతే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేదానికి చెమటలు పట్టకపోతే అప్పుడు అడగట. ఇక మౌత్ ఇచ్చానండి, శవ పెట్టి లేచిన ముసలైన పాపం మొండు ముసలైన ఆయన పేరు కూడా మోసే గారి, నా పేరు ఆయన కూడా. ఇక మోసుకుంటూ పోతున్నారు. ఇక పాడమ్మ పాడమ్మా, ఎన్ని పాటలు పాడతామని పాటలు పాటలని నీ ఒక్కడ కూడా మౌత్ ఇద్దానని చెప్పారు. ఇక తీసుకుంది ఇక అన్నలాగా ఇచ్చేది కదా, ఇంక నేను చూడు ఇక ఎంత పాడతానని చెప్పేసి మౌత్ తీసుకుంది. ఆనంద యాత్ర ఆనంద ఇక చూడండి ఆయాసం, ఇక కదలేకపోతుంది. ఇక అడుగులు ముందుకు పడట్లేదు. ఎందుకంటే పాడుకుంటూ నడవాలంటే మామూలు విషయం కాదు అది. ఆ పాట పల్లవి పడిందండి ఇక అంతే. ఇక చెమటలు పట్టి అతను ఇక మనిషికి పిత్తర శుభ్రం అవుతుంది. ఇక అడుగుతుంది, పాడమ్మ అన్ని పాటలు పాడు పాడాలి కాదు, నీకు రొప్ప వచ్చే వరకు పాడాలన్న. అరే ఆ పాట పెట్టాపండి నిలబెట్టి పాడింది పాడు. ఇంకా చిన్నగా చేసాడు దేవుడు. ఏ సిస్టర్ పాడమన్నాడు, వద్దులైనా మళ్ళీ ఎవడో కూడా చచ్చిపోతే అక్కడ మౌతిత్తనే బాగా కావాలి. ఇక నాకు నేను బుద్ధిగా మౌతిత్తే పాడలే అవ్వలేదు. అదవుతుందా? అదవుతుందమ్మా, అదవుతుందండి. దేవుని మందిరంలో ప్రభువుకి సన్మానించాలి, ప్రభువుకి సన్మానం దొరకాలి, ఆయనకి ఘనత దొరకాలి. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు యేసు ప్రభువును ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఎక్కడ సన్మానాన్ని ఘనతను కోరుకోవద్దు. యేసయ్యకే సన్మానం, యేసయ్యకే ఘనత దొరకాలి, యేసయ్యకే సన్మానం దొరకాలి. నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమకు గుర్తుగా నీ శాలువ యేసయ్యకే ఇవ్వాలి. అదవుతుందండి. ఇప్పుడు శాలువ అంటే ఏంటది? సన్మానం, ఘనత యేసయ్యకే దొరకాలి. అందుకని కీర్తనకారుని దావీదు అంటాడు, మాకు కాదు ప్రభువా, మాకు కాదు, నీకే ఘనత కలగాలి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నువ్వు యేసయ్యను ప్రేమించినట్లు ఉండి ఎక్కడెక్కడ నువ్వు ఘనతను సన్మానాలను కోరుకుని ఆశపడ్డావేమో, దయచేసి ఎక్కడ కూడా ఘనతను కోరుకో. దైవజనులు ఆత్మలో ప్రేరేపించబడి పాట పాడమని మౌతిస్తూ ఒక పాట పాడి దేవుని మహిమపరచు. దైవజనులు చెప్పిన ప్రతి దానికి నువ్వు సమ్మతించు. నువ్వు ఎక్కడ కూడా ఘనతను కోరుకోవద్దు, ఎక్కడ కూడా నువ్వు ఘనతను కోరుకోవద్దు. ఒకసారి ఒక ఊర్లో యేసన్న గారికి మీటింగ్ జరుగుతుంది. నేను యేసన్న గారికి సేవ చేశాను. పెద్ద మీటింగ్ అన్నమాట. ఆ మీటింగ్కి ఆ ఏరియాలో ఉన్నటువంటి
గవర్నర్ వస్తున్నాడు అక్కడికి మీటింగ్కి. ఆ గవర్నర్ వస్తున్నారని చెప్పి జనం, రాజకీయ నాయకులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, దైవ సేవకులు వచ్చారు. స్టేడియం అంతా నిండిపోయినటువంటి జనం. ఆ స్టేజ్ మీద దైవ సేవకులు అందరూ కొంతమంది ఉన్నారు. ఇక చూడండి, ఈసన్న గారు పాట పాడుతున్నారు, బాగా ఆత్మ అభిషేకంతో పాట పాడుతున్నారు. పాట అయిపోయిన తర్వాత ఒక గూనైనా స్టేజ్ మీదకి వచ్చాడు. ఒక గూనైనా బాగా గూనుందని స్టేజ్ మీదకి వచ్చాడు. అందరూ ఏంది గూనైనా స్టేజ్ మీదకి వచ్చేది, గూనైనా అని చెప్పేశారు. అందరూ ఆ గూనైనా ఏం చేశారంటే, ఈ కుర్చీ వేసిన స్టేజ్ ఇట్లా బారుకి, ఆ స్టేజ్ వెనక మన ఫ్లెక్సీ ఉంటే అక్కడ బారు కుర్చీ వేసుకుంటే ఆయన గూనైనా అట్లా మెట్లెక్కి వచ్చేసి ఇట్లా వంగ నడుచుకుంటూ వచ్చి ఆ చివర కుర్చీ పక్కన కూర్చున్నాడు. అందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఎవరు. అప్పుడు అక్కడ ఒక అతను చెప్పిన మాట ఏంటి సార్, మనం గవర్నర్ వస్తాడని ఎదురు చూస్తాడనే ఆయనే గవర్నర్ గారు. ఏంటి ఆయన హోదా ఎక్కడ, ఆయన పేరు ఎక్కడ, ఆయన పలుకుబడి ఎక్కడ? ఈ గూనోడికి గవర్నర్ పదవి ఎలా ఇచ్చారని చెప్పేసి అనుకుంటే ఆయన లేచి నిలబడి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పమన్నారు. లేచి నిలబడి ఎంత స్మార్ట్ గూన్ లేదు అతనికి. మరి ఎందుకు గూనోడ్లాగా వంగ నడుచుకుంటూ వచ్చి తెలిసిన, ఇది దేవుడు సంచరిస్తున్న స్థలం అని దేవునికి భయపడి ఒంగోలు నడుచుకుంటూ వచ్చాక కూర్చొని వచ్చి నిలబడి ఏం చెబుతున్నాడు తెలుసా, ఇది దేవుడు సంచరించేటువంటి స్థలం, ఇది దేవుని ఎదుట నా అధికారం ఎక్కడ, నాకు పలుకుని ఏది కూడా పనిచేయదు. ఇప్పుడు నా ఊపిరి తీసుకుంటే నేను వెళ్ళిపోవాలి. ఈ దైవ సేవకుల ముందు, ఈ దేవుని సన్నిధి ముందు నేను ఎంతటి వారి, నా పదవి ఎంత, నేనెంత, నా బ్రతికెంత. నేను ఈ కుర్చీలో దైవ సేవకుల ముందు నేను కూర్చోడానికి నేను అర్హుడు కాదు, అందుకే కింద కూర్చోడానికి సాక్ష్యం చెప్పాడండి. గవర్నరే అంత తగ్గించుకుంటే నీవు నేను మన ఎంతండి? ఎందుకు నీవు నేను మన సన్మానం కోరుకోవాలి? ఎందుకు నీవు నేను ఘనతను కోరుకోవాలి? వాక్యం వింటున్న ప్రేమని దేవుని బిడ్డలను, దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి అయితే చరిత్రలను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా, దేవుని సంఘానికి రావటం ప్రేమించడమే కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి ఇంకా దేవుని ప్రేమించడం తెలిసిన, నీ ప్రేమకు గుర్తుగా నీ శాల్వాని యేసుకి ఇవ్వాలి. అంటే నువ్వు యేసు ప్రభువును తప్ప నువ్వు ఎక్కడ కూడా నువ్వు ఘనతను కోరుకోవద్దు. అందుకే వాక్యం రాయబడింది, ఒకడు తాను ఎంతగా తగ్గించుకుంటాడో అంతగా ప్రభు చేత హెచ్చించబడతాడు. గడిగా చెప్పకూడదు, గడిగా. హల్లెలూయా, హల్లెలూయా. 2021వ సంవత్సరంలో గుర్తుపెట్టుకో, 2021వ సంవత్సరంలో నీవు ఆస్తికి కర్తగా మార్చబడాలంటే, నీ సంతానము దీవించబడాలంటే, నువ్వు అవమానం పొందిన చోట దేవుడు నిన్ను గణపరచాలంటే ఆయన నువ్వు ప్రేమించాలి. ప్రేమించడం అంటే తెలిసిన, నీ శాల్వా యేసుకి, అనగా నీ ఘనత అంతా యేసుకి. వారికి ఎక్కడ కూడా నువ్వు ఘనతను కోరుకోవద్దండి. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు ఘనతను కోరుకొని తెలుసో తెలియకో అతిశయించు. పాత సంవత్సరంలోనే ఈ దైవ సేవకులను ప్రేరేపించి దేవుడిచ్చినటువంటి ప్రార్థనా కోరికల్లో చూడాలని దేవుని ఆత్మ ఎదురు చూస్తుంది. నీలో ఒక తగ్గింపును ప్రభు కోరుకుంటున్నాడు. నీలో ఏ ఘనతను కోరుకునేటువంటి మనసు ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. నీ శాల్వాని ఘనతను యేసయ్యకి ఇచ్చినటువంటి వ్యక్తి అయితే ఆయన ప్రేమకు కానుక ఆయనను సన్మానించేటువంటి వ్యక్తి అవుతాడు. కనుక ఎక్కడ కూడా నువ్వు ఘనతను కోరుకోకుండా నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభువా ఇప్పటి వరకు నేను ఘనతను కోరుకుని ఎక్కడ ఘనతను కోరుకోనయ్యా, నేను తగ్గింపుతో బ్రతుకుతాను ప్రభా. ఈ ప్రార్థన కోడికల ముగింపులో నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఇక దేవుడు నీ పక్షాన పని ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు యేసయ్యను ప్రేమించిన వ్యక్తి అవుతావు. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు తెలుసా, నిన్ను ఆస్తికి కర్తగా చేస్తాడు. నీ సంతానాన్ని 1000 తరాల వరకు కరుణిస్తాడు. నువ్వు అవమానం పొందిన చోటే నీ శత్రువులు, నీ ప్రత్యర్థులు సిగ్గుపడేట్లుగా నీ తల పైకెత్తబోతున్నాడు దేవుడు. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, ప్రేమకు గుర్తుగా ఏమిచ్చాడంట? కత్తి ఇచ్చాడు. ఇప్పుడు కత్తి ఇచ్చావా, దాచిపెట్టుకున్నావమ్మా? ఏదో మాట్లాడలేదు, నా మాటలు అర్థమవుతుంది. తెలంగాణ భాషలో చెప్పమంటారా? చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువును ప్రేమించేటువంటి వ్యక్తి అయితే నీ కత్తి యేసు ప్రభుకి ఇచ్చావా, ఇంట్లో దాచిపెట్టుకున్నావా? ఏడుందండి? మా దగ్గర కత్తి ఏడుందండి?
యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని 13 ఏళ్ళు ఇంకా కత్తి ఎక్కడ ఉంటుందంటే అప్పుడంటే ఉండేది కత్తి పోతుంది, ఇప్పుడే ఉందండి. వాక్యం లోతుల్లోకి వెళ్తే ఏమంటుంది తెలుసా? కత్తిపోటు లాంటి మాటలు కలవారు కలరు అని. కత్తి అవసరంలా కొంతమంది మాటలతో ఏస్తే ఇది అన్ని చదివి దిగాల్సిందే కదా, వాళ్ళు కుల్లి చావాల్సిందే కదా. కత్తితో పోటు కొడితే అన్ని ఇటు కొట్టుకుని కాసేపు చచ్చిపోతాను, కథతో దరిద్రం వదిలిపోతాం. కానీ మాటల కత్తుల్లో కొంతమంది దగ్గర పొదులు పెడుతున్నారంటే వాళ్ళు కత్తిపోటు లాంటి మాటలు కలవారు కలవని వాక్యంలో రాయబడింది. కాబట్టి చదవండి, మీరు ఆ మాట చదవండి. అన్నమాట మీద సామెతల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం 18వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు. ఏం మాట్లాడమ్మా బ్రదర్, ఏం మాట్లాడా? ఇప్పుడు కత్తి ఎక్కడ ఉంది? కత్తి నోట్లో ఉంది, నాలుగే కత్తి అయిపోయింది. ఇప్పుడు ఈ కత్తికి ఏం చేస్తున్నారంటే కొంతమంది పొదులు పెడుతున్నారంటే కొంతమంది ఏమాడకూడదు. చదువు కీర్తన 64:3. కీర్తన 64:3 చదువు. కీర్తన గ్రంథం 64వ అధ్యాయం 3వ వచనం. ఒకడు కత్తి పదులు పెట్టినట్లు, ఒకడు కత్తికి పదులు పెట్టినట్లు వారు తమ నాలుకను పదులు పెట్టుదురు. నాలుకకు పదులు పెడుతున్నారంట. చాలు, అందరి దగ్గర చూడండి, గట్టిగా చప్పుడు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా కత్తి ఉందా? ఇచ్చేసావు ఏసైకమ్మా. మాట్లాడరా మీరు మాట్లాడరు కదా? అయ్యో మీరన్నా మాట్లాడతారా? కత్తి ఉందా? ఏసైకి ఇచ్చేసావా? ఏ కత్తిది? మాటల కత్తి. ఏ కత్తిది? ఈ కత్తి పదులు పెడుతున్నారంట కొంతమంది. అబ్బా, కొంతమంది నోరు తెరిస్తే ఉంటుందండి. బయట కాదు, దేవుని బిడ్డలే. ఇక నోరు ఎత్తితే ఉండదండి, ఇక ఆ నోరుకు ఊరే భయపడాల్సింది. ఇక చూడండి, దేవుని యొక్క వాక్యం ఏముంటుందో తెలిసిన? నేను ముగించేస్తాను, మీరు శ్రద్ధగా. దేవుని యొక్క వాక్యం ఏముంటుందో తెలుసా? యేసయ్యను నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తి అయితే నీ ప్రేమకు గుర్తుగా ఏమి ఇవ్వడానికి? నీ కత్తిని యేసయ్యకి ఇచ్చేసేయాలి. నీలో ఏ పగ, ఏ ప్రతీకారమున యేసయ్యకి అప్పగించాలి తప్ప నీ గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు పగను సాధించుకోండి. ఇంకో మంచి మాట బైబిల్ ఏమైనా తెలిసిన? ఒకసారి యేసు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుంటుంటే యేసు ప్రభుని బేరం పెట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా. 30 వెండి నాణాలకు యేసు ప్రభును అమ్ముతారని చెప్పాడు. అయితే ఒకసారి యేసు ప్రభును పట్టుకోవడానికి శత్రువులు ఆ గెత్సేమనే తోటకి వెళ్ళారు, కానీ యేసు ప్రభు ఎవరో శిష్యులు ఎవరో గుర్తుపట్టలేదు. అందరూ ఒకటే రకంగా ఉన్నారు అక్కడ. వాళ్ళు వచ్చి అన్నారయ్యా, మీ యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోతున్నాం, ఎలా పట్టించమన్నారు. అప్పుడు ఆయన ఉన్నాడంటే, నేను పట్టిస్తాను, ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను ఆయన యేసు ప్రభు ఆయన పట్టుకుని సంఖ్యలతో బంధించి వెళ్ళిపోవడానికి తీసుకెళ్ళిపోవడం. ఇక యేసు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ శత్రువులందరూ వచ్చారు, యేసు ప్రభుని గొలుసులతో బంధించేస్తున్నారు. వెంటనే సీమోను పేతురు ఏం చేశాడు తెలుసా? తన వారిలో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తి ఆ సైనికుడి యొక్క చెవి తెగనరికాడు కత్తితో. వెంటనే యేసు ప్రభు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? కత్తి పట్టుకున్నటువంటి వాడు కత్తితోనే పోతాడు. సీమోను పేతురు, నీ కత్తి ఎందుకు నీ దగ్గర ఉంచుకున్నావు? అసలు కత్తి వరలో పెట్టుకున్నాను. చదవండి అమ్మా, చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. తొందరగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం చదవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52. నీ కత్తి వరలోకి తిరిగి పెట్టుము. నీ కత్తి వరలోకి తిరిగి పెట్టుము. కత్తి పట్టుకున్న వారందరూ, కత్తి పట్టుకున్నటువంటి వారందరూ కత్తి చేతనే నశించుదురు. కత్తి చేతనే నశించిపోతారు. కత్తి చేతనే నశించిపోతారంట. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కత్తి మన దగ్గర ఇప్పుడు కూడా మన దగ్గర ఉండకూడదు. కత్తితో నువ్వేమి సాధించలేవు. కత్తితో నువ్వేమి కూడా చేయలేవు, ఏమి సాధించలేవు. వాక్యం ఉంటుంది, కత్తిని దగ్గర ఉంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని వాక్యం అంటుంది. మీకు ఒక మంచి మాట గుర్తు చేస్తాను. ఇప్పుడు దావీదుకు 12 సంవత్సరాల వయసు, బాలుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలుడికి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. అక్కడ యుద్ధం జరుగుతున్న
గొలియాతును చూసి అందరూ భయపడిపోతున్నారు. అదే టైంలో తన అన్నల క్షేమ సమాచారం తెలుసుకొని రావడానికి భోజనం తీసుకొని యుద్ధం జరిగేటువంటి స్థలం దగ్గరికి దావీదు వెళ్ళాడు. చూస్తే అక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. జీవము కలిగిన దేవుని సైన్యం అంతా భయపడి గొలియాతుని చెట్లు చాటున పొట్టలు చాటున దాక్కున్నారు. గొలియాతు గుట్ట మీద కొండ మీద నిలబడున్నాడు. వెంటనే దావీదు వెళ్ళాడు. అన్న ఏంటి ఇక్కడ దాక్కున్నారని తన పెద్దలతో మాట్లాడుతున్నాడు. బాబు గొలియాతు చూడ 6 మూరల జనం ఉన్నాడు. అతను ఆ గొలియాతును చూసి మా అందరికి భయపడిపోతుంది, అందుకే మేము దాక్కున్నాం ఇక్కడ. అప్పుడు దావీదు ఏమన్నా తెలుసా, నేను ఓడిస్తాను, నాకు ఏ బహుమతి ఇస్తాను చెప్పనా, నేను జయిస్తాను, నాకు ఏ బహుమతి ఇస్తాను చెప్పండి. వయసు అంతా నీ కథ అంతా నువ్వు ఏం మాట్లాడుతున్నావు దావీదు గారు. మా అన్న దగ్గర పని జరగట్లేదని ఆ రాజు దగ్గర పరిగెత్తు, సౌలు రాజు దగ్గర పరిగెత్తుకుంటే, రాజా గొలియాతు నేను ఓడిస్తాను, నాకేమి బహుమతి ఇస్తాను చెప్పనా. వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జయించిన వాడికి బహుమతి తప్పనిసరిగా ఉంది. ఒక రోజున కలిగే హల్లెలూయా, హల్లెలూయా, జయించిన వాడికి తప్పనిసరిగా ఒక బహుమతి ఉంది. నేను ఓడిస్తా, నాకేం బహుమతి ఇస్తావు చెప్పాలన్నాడు. నీకేం కావాలని ఇస్తాను, రాజ్యము నీకు సగం రాసిస్తానన్నాడు. ఎంతమంది చెప్పిన వింటలేదు. ఏమన్నాడు తెలుసా దావీదు, నేను గొర్రెలు మేపుతున్నప్పుడు సింహము నా మందలోకి వచ్చినప్పుడు సింహాన్ని గొర్రె పిల్లలు చీల్చినట్టు చీల్చి నా గొర్రె పిల్లలు కాపాడుకున్నాను, ఎలుగు పట్టిని చంపానని చెప్పేసి అంటున్నాడు. ఎంత చెప్పినా వింటలేదని అప్పుడు సౌలు రాజు ఏం చేశాడు తెలుసా, యుద్ధ వస్త్రాలన్నీ దావీదుకి తగ్గించాడు. ఇతని వయసు ఎంతటి వయసు 12 సంవత్సరాలప్పుడు దీన్ని మోయలేక దావీదు, దీన్ని మోయటం నా వల్ల కాదు నాయన, అసలు దీన్ని నాకు అలవాటు అని, ఈ మోయలేకపోతే యుద్ధం చేస్తానా, అది యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడతాను చూడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడతాను చూడు అని అన్నాడు. వెంటనే దావీదు ఏది కూడా నాకు అవసరం లేదు రాజా అని చెప్పేసి జలజల ప్రవహిస్తున్నటువంటి శరీరంలోకి వెళ్ళి 5 నుంటరాలు ఎరుకొని వచ్చాడు. ఏ రాళ్ళమ్మా? 5 నున్నటి రాళ్ళు. 5 నున్నటి రాళ్ళు, గరుకు రాళ్ళు దావీదుకి అవసరం లేదు. నీలో గరుకుతనం ఉన్నంత కాలం నుండి దేవుడు నిన్ను వాడుకోడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఒకప్పుడు గరుకురాయి ఏం చేసిందంటే ఆ నీటి బురవడం కొట్టుకుపోతూ ఆ కొండకు తగిలి, ఆ రాయికి తగిలి, దానికి తగిలి, దీనికి తగిలి, దాని చేత పట్టబడి, దీని చేత పట్టబడి గరుకంతా పోయి నురుపురాయిగా మారిపోయింది. పాస్టర్ గారు గద్దించి వాక్యం చేస్తే లోపల కుళ్ళుకున్నవాడు ఎంతమంది లేరు. దైవజనులు ఆత్మావేశంతో ఒక సంపూర్ణమైనటువంటి వాక్యం, దేవుడు నీ బ్రతుకులు బాగు చేయడానికి దైవజనుడు ఆత్మతో దేవుడు మాట్లాడినటువంటి వాక్యాన్ని నువ్వు విని ఎన్నిసార్లు గుండెల్లో నువ్వు పుచ్చుకున్నావు, బాధపడ్డావు. ఎందుకు దేవుడు ఎలా మాట్లాడింది తెలుసా, నీ కరుకంతా తొలగించి నిన్ను ఒక మునుపురాయిగా మార్చాలని వాక్యము చేత దేవుడు నిన్ను కొట్టుకుంటూ వస్తున్నాడు. ఈ నునుపురాయి 5 నున్నటరాలు ఏరుకొని దావీదు ఏరుకొని వచ్చి వడిసెల్లో పెట్టి గొలియాతు అక్కడ నిలబడ్డాడు, దావీదు కింద ఉన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా, దావీదు దగ్గర కత్తి లేదు. కత్తి ఎవరి దగ్గర ఉంది? గొలియాతు చేతులు ఖడ్గం ఉంది, కత్తి ఉంది. గొలియాతు, నా దగ్గర ఈటి లేదు, డాలు లేదు, యుద్ధ వస్త్రాలు ఏమి కూడా లేవు నా దగ్గర. నీ దగ్గర కత్తి ఉండొచ్చేమో, నా దగ్గర కత్తి లేదు. నేను యుద్ధానికి దేంతో వస్తున్నాను తెలుసా, నా దేవుడైన యెహోవా పేరిట నీ మీద యుద్ధానికి వస్తున్నాను. గట్టిగా తప్పకుండా గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు వడిసెల్లో రాయి పెట్టి గురి చూసి ఆ గొలియాతుకి ఎక్కడ ఖాళీ ఉందో తెలుసా, అంత యుద్ధ వస్త్రాలు ధరించాడు, ఎక్కడ కూడా కనపడకుండా ఈ నుదుటి మీద ఒక చోట గొలియాతుకి ఖాళీ ఉంది. దావీదు ఆ వడిసెలో రాయి పెట్టి, ఆ నుదుటి రాయి పెట్టి తిప్పి గురి చూసుకుంటే ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ తగిలి వాడు ముందుకు పడిపోయాడు గొలియాతు. దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి వాడి చేతుల్లో ఖడ్గం తీసుకొని వాడిని తలలో మొండెను 2 వేలు చేసి గొలియాతు చేతిలో ఉన్న కత్తినే తీసుకొని, దావీదు దగ్గర కత్తి లేదు, తలలో మొండెను 2 వేలు చేసి యెరూషలేము పురవీధుల్లో ఊరేగించాడండి. కత్తి ఉన్నవాడు ఏమయ్యాడు? ఆ కత్తితో నరకబడ్డాడు. ఆ కత్తితో తన ప్రాణానికి ముప్పు తీసుకొచ్చి పెట్టింది. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక 2 రోజుల్లో 3 రోజుల్లో నూతన సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీ పదాన్ని ప్రతీకారం, నీ కత్తి నీ దగ్గర పెట్టుకున్నావా, యేసయ్యకు అప్పగించావా?
యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తివైతే, అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడు తెలిసిన, నేను కుడి చెంప మీద కొట్టి నీ శత్రువుకి ఎడమ చెంప కొట్టి చూపించమన్నాడు. వాదులకు ప్రతి వాదన చేయొద్దన్నాడు, దూషణలకు ప్రతి దూషణకు చేయొద్దన్నాడు. యేసు ప్రభు చేయనటువంటి నేరాలను శత్రువులు పట్టుకుని హింసిస్తున్నప్పుడు బొచ్చు కత్తిరించు అనేది గొర్రె పిల్ల మౌనంగా ఉన్నప్పుడు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తున్నావు? నీ కత్తి నీ దగ్గర ఉన్నంత కాలం నీ కుటుంబం ఆశీర్వాదాన్ని చూడలేదు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావు, అందుకే ప్రభు అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. ప్రేమిస్తే నీ కత్తి ఎక్కడ దాచిపెట్టావు బిడ్డా? ఓ బ్రదర్, నీ కత్తి ఎక్కడ దాచిపెట్టావు? నీ కత్తి. యేసు ప్రభును ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఈ రోజు ఆరాధనలో ముగింపులను తిరిగి వెళ్తూ ఉండగానే నీలో ఉన్న పగను ప్రతీకారాన్ని సమస్తాన్ని ఇక్కడ విడిచిపెట్టి నీ శత్రువులు ఎవరు కడిపని అతని కొరకు నువ్వు ప్రార్థన చేయి, అతనికి వందనాలు చెప్పు. అప్పుడు నువ్వేమవుతుంది తెలుసా? యేసయ్యను ప్రేమించినటువంటి వ్యక్తి అవుతావు. అప్పుడు ఎలా దీవించబడతావు తెలుసా? ఆస్తికి కర్తలుగా దేవుడు చేస్తాడు. నీ సంతానాన్ని 1000 తరాల వరకు ప్రభు కరుణిస్తాడు. నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే కన్నీళ్లు పెట్టుకున్నావో, అక్కడ యేసయ్య 2021 కనపరచడం ప్రారంభిస్తాడు. యేసయ్యను ప్రేమిస్తే నీ కత్తి దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినంత మాట్లాడి, తిట్టాల్సినంత తిట్టి, ఇక ఓపిక నశించిన తర్వాత అప్పుడు అయ్యగారు నేను ఏమలేదు, అయ్యారు ఏమలేదయ్యా, ఒక్కటి కూడా లేదయ్యా, ఏమలేదయ్యా. మాట్లాడాల్సిన మనం మాట్లాడుకుంటే యేసయ్య మాట్లాడతాడండి. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? ఏ శత్రువు ఉన్నా, ఎవరి మీద ఉన్నా కూడా, పగతో ఉన్నా కూడా మౌనంగా ప్రభుకి అప్పగించు. చూడండి, సేవకులు మేము ఇప్పుడు పాస్టర్ గారు ఇక్కడ ఎన్ని ఎదుర్కొని ఉంటాడు. ఇక్కడ ఎవరు ఇంత మందిరం కట్టుకున్నాడంటే ఎన్ని కన్నీళ్ళు ఉంటాయి దాని వెనక, ఎన్ని నిందలు ఉంటాయి, ఎన్ని అవమానాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఏదో మీ ఇంటికి వచ్చి రండి చూసుకుందాం, అక్కడ గొడవ పోదాం అన్నాడు. ఏమండి, తనేంటో తన ప్రార్థన ఏంటో దేవుడి దగ్గర ఇన్ని రాత్రి పగలు మొరపెట్టుకున్నాడు. ఒకటి మాత్రం సత్యమేంటో తెలిసిన, దేవుని బిడ్డలతో వాదన పెట్టుకున్నటువంటి వారు ఏ ఒక్కడ కూడా ఉండదు. కాకపోతే టైం పట్టొచ్చు, ఓర్పుతో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. మరి ఇక్కడి నుంచి నువ్వు ఈ మాట గుర్తు పెట్టుకున్నా, నువ్వు ఏం చేస్తావు? కత్తి దాచి పెట్టుకుంటావు, అట్లాగే పెట్టుకుంటావా? కొంతమంది పెట్టుకుంటావా? అట్లా పెట్టుకో. ఏం కత్తిది? కత్తి పోటు లాంటి మాటలు అనేటువంటి కత్తి. ఈ కత్తి నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ఈరోజు వెళుతూ ఉండగా నీకు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎంత ప్రశాంతంగా ఉండదు తెలుసా? నీ మనసు ఎంత సంతోషంగా నీ హృదయం ఉండదు తెలుసా? ఇవన్నీ లోపల ఉన్నప్పుడు ఎక్కడ నెమ్మది, ఎక్కడ నిద్ర పడుతుంది? 2 శేషాలు కళ్ళు తగ్గితే కానీ అప్పుడు నిద్ర పట్టట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన వచ్చాడు, నిద్ర పట్టలేదు సారు, నిద్రే పట్టట్లేదు సారు, ఈ మధ్య ఒక డోసు పెంచాను సారు, 3 శేషాలు అవుతున్నాను సార్, నిద్రే పట్టట్లేదు సారు. ఎందుకు పట్టలేదు సారు? ఊర్లో తగ్గున్నది నీయే కదా సార్, ఇంకా నిద్ర పట్టదు సారు. అవన్నీ విడిచిపెట్టి ప్రభు మీద మోపేసేవారు, ప్రభుకి అప్పగించేవారు, ప్రశాంతంగా ఉంటారు. అదవుతుందండి. చక్కగా నువ్వు ఏ టైంలో చేయాల్సిన పని ఆ పనిని చేసుకుంటావు. యేసయ్యను ప్రేమించు, ప్రేమిస్తూ ఉంటావు. నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా అది ఎలా జరుగుతుంది నీ బ్రతుకులో? నీ కన్నులు కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి అర్థం కాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను ప్రేమిస్తే యేసయ్యకి ఏమి ఇవ్వాలి? ప్రేమ గుర్తుగా మొట్టమొదటి సన్మానాన్ని యేసయ్యకి ఇవ్వాలి. నువ్వు ఎక్కడ ఘనతను కోరుకోవద్దు, యేసయ్య నేను గర్వపరచాలి. రెండవదిగా నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ప్రేమ గుర్తుగా ఏమి ఇవ్వాలి? నీ కత్తిని యేసు ప్రభుకు అప్పగించాలి. మూడోది ఏమి ఇవ్వాలంట? విల్లుని ఇవ్వాలి. విల్లు అంటే చదవండి, యోబు గ్రంథం, యోబు పుస్తకం 29వ అధ్యాయం 20వ వచనం. యోబు పుస్తకం 29వ అధ్యాయం 20వ వచనం. యోబు పుస్తకం 29వ అధ్యాయం 20వ వచనం. నా చేతిలో ఉన్నటువంటి నా విల్లు ఎప్పటికీ బలముగా ఉన్న. చూడండి నాకు ఇలా చూడండి చాలు. విల్లు అంటే అర్థం ఏంటి తెలిసిన? బలం.
విలువ అంటే అర్థం ఏంటమ్మా? బలం. కొంతమంది ఏమంటారు తెలుసా, ఈ గేరు మొత్తం మా ఊళ్ళో పాస్టర్ గారు, నా మీదకి ఎవరైనా తగ్గు వస్తే అంతా మా బలగమే పాస్టర్ గారు. ఏ బలగం? మా బలగమే పాస్టర్ గారు. వాక్యమంతను యేసు ప్రభుని కనుక ప్రేమించేటువంటి వ్యక్తివైతే నీ బలాన్ని దేనికి ఉపయోగించాలా? నీ బలాన్ని దేనికి ఉపయోగించాలా? యేసయ్యకు, సేవకు, పరిచర్యకు, యేసయ్యకు నువ్వు ఉపయోగించాలి బలాన్ని. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా. మందిరం కూడా అంటే మొహాలు చూడాలి. ఇక ఆదివారం అన్నంగా నాకు దేశాలు గిన్నెలు రుద్దన్నమ్మంటే మీ సంగతి కదా, నాకు చర్చలు జరిగే సంగతి చెబుతున్నా. గిన్నెలు కడగండమ్మంటే ఇక మొహాలు చూడ ముందే అంటాడు, త్వరగా పావి, త్వరగా పా, పాస్టర్ గారు గిన్నెలు రుద్దమంటప్ప. ముందు ఏమే సిద్ధపడుతుంది? బైక్ స్టార్ట్ చేయకపోతే తప్ప, బైక్ స్టార్ట్ చేయి, కింద పోయి బైక్ స్టార్ట్ చేయకు. ఆ యహనం ఉన్న అయ్యగారితో మాట్లాడి ప్రార్థన, బైక్ స్టార్ట్ అయిపో, గిన్నెలు రుద్దమంటప్ప, పనికి మానప్ప. అని దేవుని మందిరంలో కాసేపు పరిచయం చేస్తే ఏమండి ఎంత ఆశీర్వాదం అండి. నీ బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నా? మీకు మంచి మాట చెప్తాను, ఎంత దగ్గర చూడండి. శారాయికి రమారమి అబ్రహాముకు 100 ఏళ్ళ వయసు వచ్చే వరకు పిల్లలు మన దేవుడు ఎందుకు లేదు తెలుసా? ఎందుకు లేదు తెలుసా? అలా దగ్గర చూడండి, ఎందుకు లేదు తెలుసా? ఒకే ఒక కారణం. శారాయికి 90 సంవత్సరాలు, అబ్రహాముకి రమారమి 100 ఏళ్ళ వయసు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం, నేను ఆశీర్వదిస్తానయ్యా, మీరుడికి నేను మళ్ళా వస్తాను, అప్పుడు నీ చేతులు చక్కని ఒక పండుగ బిడ్డుంటాను, నీ భార్య చేతులు. ఏమో నవ్వింది. ఎందుకు నవ్విందో తెలుసా? దేవుడు ఏంటి నాకు బిడ్డలు ఇస్తానంటాడు ఏంటి? ఇంకా నాకు 50 బిడ్డలు కొడతారు, నాకు వయసు ఎంత అయిపోయింది కదా, నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, గర్భం అంతా ఉడికిపోయింది కదా, నాకు పిల్లలు ఎక్కడ కొడతారని చెప్పేసి ఏమనుకో నవ్వింది. దేవుడు అన్నాడు, ఎందుకు నవ్వుతున్నావమ్మా? సరే ఏమన్నా నవ్వు ఎక్కువ అనమాట, ఓరకూరకనే నవ్వుతుంది. ఒక ఆమె ఏమండి, మా ఆయన ఓరకనే అనుమానిస్తున్నాడు, పద్దాకలు కొడతాడండి. నేను పిలిచాడు, ఎందుకు నాకు కొడుతున్నావు నా పిల్లలు? లేకపోతే తిక్కదాన్ని ఎప్పుడు నవ్వుతుందండి, ఎవరు చూసినా నవ్వుతుందండి, పిచ్చిదాన్ని. నవ్వడానికి సందర్భం ఉండదు కదండి, ఏం చెప్పినా నవ్వుతుందండి, ఎవరికెళ్ళి చూసినా నవ్వుతుంది. నీకు అనుమానం నాకు ఏమవుతుందండి, రోగం అవుతుందండి అని అన్నాడు వాడు. అందుకే ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వితేనే అందం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అనుమానం రాకుండా ఉంటుంది. ఇక దేవుడు పనులు ఇచ్చాడు కదా అని చెప్పి ఎన్ని బయట పెడితే అనుమానం రాక ఏమవుతాయండి? అదవుతుందని చెప్పేమాట. ఈ ఓరకొరకు నవ్వుతుంటే దేవుడు అన్నది ఎందుకు నవ్వుతున్నావమ్మా? లేకపోతే ఏముందయ్యా, నా బలం అంతా ముడిగిపోయింది కదయ్యా. ఏమైందంటే బలమంతా, ఏమైందంటే బలమంతా, నా బలం అంతా ముడిగిపోయిందయ్యా. ఏమైందప్పుడు బలం? హాగర్ మీదకి ఎగబడ్డావుగా, బలం ఏమైంది? ఏమైపోయింది ఇప్పుడు ఆ బలం? అబ్రహాం మేము నా ఇంట్లో ఉండడానికి పంపించేయమని చెప్పి అరిసేవ గారు రోజు గొడవ పెట్టుకున్నాము. ఏమైపోయింది బలం? బర్త్డే చేయండి, బర్త్డే చేయండి అదవుతుందని మన మధ్య హైదరాబాద్లో బర్త్డే చేశాను. 70వ సంవత్సరం బర్త్డే చేశాము ముసలాకి. 70 సంవత్సరాల నుండి ఎంత సింగారంగా ఉంటుందండి. ఏదమ్మా మీరు మాట్లాడేదమ్మా సెలవుతుందా? 70వ సంవత్సరం నుండి ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఒళ్ళన్నీ కరెక్ట్గా ఉంటాయా? ఊడిపోకుండా ఉంటాయా? అక్కడక్కడ ఉంటాయి, అన్ని ఊడిపోయి ముందు వరుసలో 2 పళ్ళు ఉన్నాయి. దేవుడి కృపణ పెట్టి జుట్టు ఏడు వరకు ఊడిపోయింది. ఇక్కడ నుంచి ఇదంతా పచ్చదనం ఏడు నుంచి ఎట్లా గట్ట ప్రయత్నం చేస్తుంది. అంత ఎలిగితో ఉన్నట్టు అంత పొడుగు ఉంటుంది. మొత్తం 70 సంవత్సరాలు కదండి. ఏముంటుంది? ఇక ఉత్తనూరు వేసి నవ్వుతుండదు, పళ్ళు లేకపోతే ఉత్తనూరు దొరక వచ్చేసి ఉత్తనూరు నవ్వుతుండదు అనమాట. సరే ఏమేం చేస్తుందంటే కొద్దిగా ఏమేం చేస్తుంది మనం పాపం. పిల్లలు అమెరికాలో ఉంటారు. అయ్యగారు 70వ సంవత్సరం బర్త్డే చేయాలని వచ్చాను. ఎందుకు వద్దులే అమ్మ, బర్త్డే వద్దు, ఏం వద్దులేమ్మా. లేదు అమెరికా నుంచి పిల్లలు వస్తున్నారండి, కరోనా కదా పిల్లలు వస్తున్నారు, మీరు కూడా రావాలి, మీరు వచ్చి వాకింగ్ చెప్పాలని చెప్పేశాను.
నేను రాలేమో కరోనా ఎక్కువ ఉంది అందుకే నేను రాను. కాదు కాదు, మీరు లేకపోతే ఎట్లా? మీ అరుపులు మీ కేకలు ఎన్ని రోజులు అవుతుంది అలా అవుతుంది. సరే బాగా ముసలాం శరీరం అంతా మడతలు పడిపోయింది. బాగా మరి 70 సంవత్సరాలు అట్లా వస్తుంది కదండి. సరే పిలిచిన తర్వాత పోయిన ఇంటికి పోయిన తర్వాత అమెరికా నుంచి పిల్లలు వచ్చారు. ఇల్లు డెకరేషన్ చేశారు. ఇంటికి 70 సంవత్సరాలు బర్త్డే వాళ్ళ అమ్మదే. మనవాళ్ళు అందరూ మా డెకరేషన్ చేశారండి. డెకరేషన్ దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి. ఐటీకి ఎంత? ఈ మధ్య పోయిన నెలలో జరిగింది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు డెకరేషన్. ఆ ఫోటో వేసారు, ఫ్లెక్సీ చేశారు, ఆ బెలూన్స్ మొత్తం ఎగురుతున్నట్టు పెట్టారు. ఎక్కడ డెకరేషన్ 2 కళ్ళు పెట్టాలి సరిపోవట్లేదు. అసలు ఇల్లే చాలా అందం పడదు వాళ్ళ ఇల్లు. సరే ఏమో కనపట్లేదు నాకు. ఎవరు? ఈ పేరు మీనాక్షి. 70 సంవత్సరాలు మీనాక్షి కనపడుతున్నా. ఈ మీనాక్షి ఎక్కడ ఉంది, మీనాక్షి ఎక్కడ ఉందని చెప్పేసి అడు తిరుగుతున్నా ఇల్లు తిరుగుతున్నా. వాళ్ళంతా కొత్త అమెరికా నుండి వచ్చినట్టు మనవరాళ్ళు కొడుకు కోడలు అందరూ వాళ్ళని చూసే కదా చాలా సంవత్సరాల క్రితం చూసారు. ఏమి నన్ను చూస్తే చాలా ప్రేమ చూపిస్తుంది. పాస్టర్ గారు ఇప్పుడే రావడం రా అని చెప్పి టీ ఇస్తుంది, అన్ని మర్యాదలు చేస్తుంది. పాపం చాలా మంచిది. ఈ మీనాక్షి ఎక్కడ ఉందని చెప్పేసి అంత వెతుకుతుంటే అక్కడ కుర్చీలో ఒక ఆమె కూర్చొని ఉంది. ఆమె కొద్దిగా చూడడానికి బాగుంది. ఏమి అమెరికా నుంచి వచ్చినట్టు ఉదయం కూడా అచ్చం మీనాక్షి లాగా ఉంది. వీళ్ళ అక్కయ్య ఉంటుందని చెప్పి వీళ్ళ అక్క చెల్లి ఉంటుందని పోయి అడుగుతారు. ఆమె కూడా జబర్దస్త్ మనిషి కూడా బ్రహ్మాండంగా బ్యాకప్ ఏదో వేసిన బ్రహ్మాండం ఉన్న మనిషి పోయి అమ్మ మీనాక్షి ఉందా అని ఎక్కడ దేవుడు చెప్పమ్మా ఇది పలకరించేస్తారు. లేదా మనిషి పాస్టర్ గారు వచ్చారని చెప్పుకున్నాను. నేనేనండి పాస్టర్ గారు. ఒక వికారం రవి. ఈ 70వ సంవత్సరం పుట్టినరోజుకి ఈ 2 పళ్ళకి చెప్ప పళ్ళు తగ్గించారు. మొత్తం అప్పటికప్పుడే ప్లాస్టిక్ పళ్ళు చెప్పలు పెట్టించారు. పైన ఉంటే కింద ఉంటాయి. ఏం చేశారు పిల్లలు? మరి అమెరికా దగ్గర ఉండాలని బర్త్డే అని చెప్పేసి ఈ బట్టతల కనపడమని ఎక్కడ తీసుకొచ్చారు? ఒక సోనం పెట్టి ఇల్లు చేయించారు. ఏడాది కిందకి హాస్పిటల్ ఏడాది. ఇప్పుడు 70 సంవత్సరాలు కదండి. 70 సంవత్సరాలు కదా. 10 సంవత్సరాలకు ఒక మూల చొప్పున 7 మూల కనకాంబరాలు పూలు పెట్టారు జడకి. సరే అందరితో ఆగిందా? ఫుల్గా మేకప్ వేసి పేదలకి గిఫ్ట్ చేసి ఇంకా చూడండి. ఇక చెప్పి ఏం చెప్తుందండి మీకు నా బాధ? ఏమండి ఏమీ లేకుండా చూసి మనిషిని ఇప్పుడు ఎన్ని అలంకరించుకొని చూసి ఎంత ఊహించుకుని ఎట్లా మా ఊరు పెద్ద ఊరులాగా ఉంది. ఆమె చూస్తుంది. ఇక చూడండి ఇక ఏం పట్టింది ఏదేం పట్టింది అంటే అమెరికా ఫ్యాషన్ పాస్టర్ గా నీకేం తెలుసు అంటున్నారు. నీ గొప్పదాగా ఏం ఫ్యాషను ఇదేం కథ ఏమంది చెప్పేసి ఈసారి పిల్లలు వచ్చారు. ఏ పాస్టర్ గారు బాగున్నారు, ఎలా ఉన్నారు, అట్లా ఇట్లా చెప్పి నన్ను కౌగిలించుకొని వాళ్ళకి నేను తెలియచ్చు. నాకు 1,20,000 రూపాయలు పెట్టి ఒక ఐప్యాడ్, యాపిల్ కంపెనీ ఐప్యాడ్ తీసుకొచ్చారు. అది నా చేతిలో ఉంది. తీసుకొచ్చారు. వాళ్ళు నాకు ఎప్పుడు తీసుకొచ్చారు. చూసా చూసారు దగ్గర అన్నావుగా చుట్టూ గిట్టని అన్నట్టుగా నాకు ఎలా చూసింది మీనాక్షి. సరే కూర్చున్నాం. వాక్యం చెప్పాం, అంత అయిపోయింది. వాక్యం చెప్పి అంత అయిపోయింది. ఇప్పుడు మీనాక్షి కనపడలేదు ఇక్కడ. ఏమైంది మీనాక్షి అంటే ఆ మీనాక్షి గారిని ఇప్పుడు వాక్యం అయిపోయి అరగంట వేసిపోయి వాళ్ళు టైం ఇచ్చింది. అరగంటకి వాక్యం అయిపోయి మేము ఏమేమి చేసింది వచ్చా ఆ పేదానికి వేసిన గిఫ్ట్కి ఫ్యాన్ గారి కాలిపోయి శుభ్రంగా ఇటునాకి మొత్తం నాకేసింది. మన వాళ్ళు వచ్చాడు నాయనమ్మా గిఫ్ట్కి ఏది నాయనమ్మా అంటే నాకేం తెలిసే ఫ్యాన్ గారి కాలిపోతుంటే అట్లా ఇద్దరు 4 తిప్పారు. లోపల పోయింది నన్ను ఏం చేయబట్టుగా అర్థమవుతుందండి. పెద్దలు అర్థమవుతుంది. ఇప్పుడు 4 అంత ఐస్ క్రీమ్ తిన్నట్టు ఎర్రగా. చిన్నప్పుడు మేము 5 పావుల ఐస్ క్రీమ్ ఉండేది. ఎర్రగా అయిపోయాం. మన స్కూల్కి పెట్టి గిట్టి ఎర్రగా అయిపోయింది. ఇక ఫోటో దిగేటప్పుడు వాళ్ళు దిగి వాళ్ళు లాగి వీళ్ళు లాగి దేవుడు కృపడు దిగ్గంత పీకి కొప్పేసింది. ఎందుకు ఈ బాధ లేదు? ఎందుకు ఈ బాధ లేదు? తర్వాత పాస్టర్ గారు నాకు అవమానం జరిగింది. పాస్టర్ గారు అన్నది అదేంటమ్మా? అవును పాస్టర్ గారు ఇంకో దగ్గర పెట్టారు. అట్టగా ఉంచారు. అంతా వీడియోలో పెట్టారు. ఇప్పుడు నాకు ఒక చూపించాలి అందరికి అంటది.
సరే, ఈ స్టోరీ అంత ఎందుకు చెప్పేది వచ్చారు? ఇప్పుడు 70వ సంవత్సరం బర్త్డే చేసుకుని బాగుంది. ఇప్పుడు ఈ 70వ సంవత్సరం దేనికి చూపిస్తుంది తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి టైం దగ్గర పడిపోయింది, ఇక నీ బలం ఉడిగిపోయింది. అర్థమవుతుందండి? ఇప్పుడు 70 సంవత్సరాలు బర్త్డే చేసుకుని నీ బలం ఉడిగిపోయింది. వాక్యం వింటున్న ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, మనది ఎలాంటి బలం అంటే ఉడిగిపోయేటువంటి బలం. ఈ రోజున్న బలం రేపు ఉండదండి, ఉండదా? ఉండదు. ఈ రోజున్న బలం రేపు ఉండదు, రేపున్న బలం ఈ రోజు ఉండదు. క్యాలెండర్లో ఏం చేసేవాళ్ళంటే, క్యాలెండర్లో ఇంత చిన్న చిన్న పేపర్లు ఉండేవి అనమాట. ఆఫీసులో తగిలించి పొద్దున్నే ఆ ఫీల్ వచ్చేవాడు, ఆఫీస్కి వచ్చే శుభ్రంగా గుడి చేంజ్ చేసేవాడు. నిన్నటి రోజు డేట్ పేపర్ మొక్క, నిన్న 19 పేపర్ మొక్క చింపి డస్ట్బిన్ వేసేవాడు. 20 డేట్ కనపడి మన రేపు చేంజ్ చేసేవాడు. 21 డేట్ చింపేసాడు, 21 అట్లాగే పెట్టాడు. అంత ఖర్చు ఉండేది అనమాట. అది సంవత్సరం అయిపోయేసరికి చివరికి అంతా ఇప్పుడు ఈ డిసెంబర్ ఈ 27, 29 తారీఖు వచ్చేసరికి అంత అయింది 3 పేపర్లు ఎంత అయింది. జనవరిలో ఎంత ఉంటుంది? అది ఎంతలో కట్టడం చూసుంటారా? చూశారు కదా, చించి డిస్ప్లే వేసేటువంటి క్యాలెండర్. అంటే ఏమవుతుందంటే, సూర్యుడు ఉదయించి సాయంత్రానికి అస్తమిస్తానికి అర్థం ఏంటంటే దేవుడిచ్చిన బలము తరిగిపోతుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, శారాయి ఎప్పుడైతే నేను బలముడికిపోయిన ఒప్పుకుందో అప్పుడే దేవుని బలం ఆమెలో ప్రారంభమైంది. గట్టిగా చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. శారాయి ఎప్పుడైతే ఒప్పుకుందో, నేను బలముడికిపోయింది ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడే దేవుడు అంటున్నాడు, మీదటికి మరలా వస్తాను, నువ్వు గర్భము ధరించి చక్కని కుమారుడు నువ్వు కని ఉంటావని అన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభువును ప్రేమించేటువంటి వ్యక్తివైతే నీ అండ బలము, నీ ఖండ బలము, నీ ధన బలం యేసయ్య పనికిరాదు. నీ బలము దేవుని సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు ఉపయోగించు. దేవుని యొక్క మందిరము కొరకు ఉపయోగించు. నీ బలముతో దేవుని మహిమపరచు నువ్వు. అందుకని వాక్యం అంటుంది, నువ్వు యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తివైతే నీ విల్లు యేసయ్యకు ఇవ్వాలి. అనగా నీ బలంతో యేసయ్యను నువ్వు కనపరచాలి. దేవుని పరిచర్యలో నీ బలాన్ని ఉపయోగించాలి. అప్పుడు నువ్వేం చేసిన వ్యక్తి అవుతుంది తెలుసా? యేసయ్యను ప్రేమించినటువంటి వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు చిన్న మాట చెప్పి ముగించేస్తాను, రిఫరెన్స్ ఇచ్చి ముగించేస్తాను. 4వది ఏంటయ్యా చదువు? 4వది నడికట్టు. నడికట్టు అంటే ఇంకో పేతురు భక్తులు చెప్తాను, చదవండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. పేతురు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం. త్వరగా. కాబట్టి మీ మనస్సు చాలు. మీ మనస్సు అనేటువంటి నడుము కట్టుకొని చాలు. అందరికీ చూడండి. ఇప్పుడు నడికట్టు అంటే అర్థం ఏంటి తెలిసిన? మీ మనస్సు, మనస్సు, మనస్సు. మీ మనస్సులో ఎవరికి స్థానం ఉండాలంటే యేసయ్యకి మాత్రమే స్థానం ఉండాలి. చూడండి, వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో వాడు దీర్ఘ శాంతము కలవాడై ఉంటాడని వాక్యంలో రాయబడింది. ఒక అమ్మాయి దేవుని కోసం పట్టించుకునేది కాదు. ఎప్పుడు సేవకుల దగ్గర చాలా నమ్మకమైనటువంటి పరిచయం చేసింది. ఆ అమ్మాయిని చూస్తే అనేక మందికి ముందు వచ్చేది. మేము కూడా ఆ అమ్మాయిని మాదిరికరంగా అనేక మంది చెప్పేవాళ్ళు, ఆ అమ్మాయిని చూడ ఎంత బాగా దేవుని పని చేస్తుంది. ఏం జరిగిందో తెలుసా? కొద్ది రోజుల తర్వాత అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. మందిరానికి రావటం తగ్గించేసింది. సరే, ఒకరోజు మా దగ్గరికి వచ్చింది. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎట్లలో తయారైపోయింది. ఒకప్పుడు చాలా చక్కగా, చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి అమ్మాయి ఎట్లా తయారైపోయింది. ఏం జరిగిందో తెలియదండి. ఈ అమ్మాయి వచ్చి, అన్నయ్య గారు, కాలేజీలో ఒక అబ్బాయి నేను ప్రేమించాను, నా మనసు అతనికి ఇచ్చేసాను అన్నయ్య గారు. నేనన్నాను, ఇదేంటమ్మా నువ్వు ఆయనకి ఇవ్వటమేంటి, అతన్ని ప్రేమించటమేంటి నువ్వు? దేవుని బిడ్డలు మనం లోకాశ్రమైనటువంటి ప్రేమలో మనం ఉండకూడదు, మనం ఉండకూడదు. మనల్ని ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి ప్రేమికుడు ఉన్నాడు. ఆయన మన ప్రియుడైనటువంటి యేసయ్య. అందుకే దైవజనుడు ఏమని పాట పాడే తెలుసా? ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే
ప్రియ నీ వలనే ప్రియతమా నాకాంక్ష తీరాలని ప్రియతమా నాకాంక్ష తీరాలని ప్రియమాన నామది కోరేనే ప్రియమాన నామది కోరేనే యేసయ్యా నా ప్రియ. ఎవరు మన ప్రియదేవుడు? ఎవరు మన ప్రియదేవుడు? యేసయ్య ఒక్కడే. గట్టిగా చెప్పబడి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సాతాను ఈ కడవరి దినాల్లో ప్రియుడు రూపంలో ప్రేయస్ రూపంలో వచ్చి మీ మనస్సులు చెడగొడుతుంది. సాతాను నీ మనస్సులో యేసయ్యకి స్థానం ఉంటే లోకానికి స్థానం పడుతుంది. లోకానికి స్థానం ఉంటే యేసయ్యకి స్థానం దొరకదు. నీ మనసులో నీ మనసు ఇప్పుడు కూడా యేసయ్య మీద ప్రియుని మీద అనుకుని ఉండాలి. యేసయ్య మీద ఆయన త్వరగా రాబోతున్నాయి. మనం ప్రేమించాల్సింది ఈ మోసపూరితమైనటువంటి ప్రేమలు కాదు. యవ్వన రక్తం వరకలైతే కొన్ని లోక సంబంధమైనటువంటి చెడు స్నేహాలు బట్టి వాళ్ళని చూసి వీళ్ళని చూసి టీవీలు చూసి సినిమాలు చూసి లోకానుసరమైనటువంటి ప్రేమల్లో పడిపోయి జీవితాన్ని పతనం చేసుకోవద్దు. జీవితం పగిలిపోకముందే, పతనం కాకముందే నా కళ్ళతో ఈ కళ్ళు అనేక మంది జీవితాలు చూసినాయి. అనేక మంది జీవితాలు, అనేక మంది చరిత్రలు చూసిన ఈ కళ్ళు ప్రేమ ప్రేమ ప్రేమని ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వాడు వాళ్ళ జీవితాలు అర్థాంతరంగా ముగించబడేవి. యాకోబు ప్రాణానికి ప్రాణంగా రాహేలును 14 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత మోసపోయాడు. తర్వాత రాహేలును ప్రేమించాడు. రాహేలు అందాన్ని చూసి ప్రేమించాడు. కానీ ఆమె పైకైతే అందంగా ఉంది, కానీ అంతరంగం అందంగా లేదు. దొంగ బుద్ధి కలిగింది. తండ్రి ఇంట్లో విగ్రహాలు దొంగిలించుకోవచ్చింది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులను గుర్తుపెట్టుకో. లోక సంబంధమైనటువంటి పై అలంకారాలు చూసి, లోక సంబంధమైనటువంటి మాయలు చూసి, మేకప్లు చూసి నీ జీవితాన్ని పతనం చేసుకోవద్దు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీకు నువ్వుగా ప్రేమించి చేసుకుంటే నీ చిత్తాన్ని నువ్వు చేసుకునే వ్యక్తి అవుతావు. ఒకవేళ నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటే దైవ సేవకులు చెప్పు, ప్రార్థన చేస్తాడు. తల్లిదండ్రులు చెప్పు, ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుని తగినటువంటి వరుడును వధువు ప్రభువు తీసుకొని వస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా వెళ్తే అది దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేటువంటి వ్యక్తి అవుతావు. ఒక వ్యక్తి ఎముక ఇరిగిపోయింది. ఈ పక్క జముక ఇరిగిపోయింది. ఈ పక్క జముక యాక్సిడెంట్ ఇరిగిపోయినప్పుడు ఆయన ఏం చేసాడు తెలుసా? తనకు తానుగా ఆయన ఒక డాక్టర్ అయ్యి తనకు తానుగా ఆయన కట్టుకున్నాడు. ఆ ఎముక సరిగా అక్కడ అతకదు. అక్కడ ఎముక అతకపోయేసరికి అతను నడుస్తున్నప్పుడు ఎముక ఏం చేస్తుంది తెలిసిన? ఆ దొక్కెముక తను పొడుచుకుంటూ వచ్చేస్తుంది. అలాగనే నీ ఎముక ఆదాము ఎముక తీసి అవ్వను తయారు చేసినట్లు దేవుడు అతికిస్తే ఎముకలు చక్కగా అతుక్కుంటాయి. నీ ఎముకలు ఎక్కడ దాచిపెట్టాడు? ఏ స్త్రీలు దాచిపెట్టాడు? ఏ పురుషులు దాచిపెట్టాడు? దేవుడు అతికిస్తే చక్కగా అతుక్కుంటాయి. మీకు మీరు అతికించుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, సరిగ్గా అతుక్కోవాలి. పొడుచుకుంటే మిమ్మల్ని బాధపడతాయి. మీ జీవితాలు పతనం చేస్తాయి. నీ అడుగులు ముందుకు పడకుండా అంగవైకల్యంతో బాధపడి చేస్తాయి. కనుక దేవుని యొక్క వాక్యం అన్నట్లుగా నీ మనస్సులో దేవుడికి స్థానం ఇస్తున్నావు. ఇప్పటి వరకు నీ మనసులో దేనికి స్థానం ఉన్నా కూడా ఈ పాత సంవత్సరంలో నీ మనసును శుద్ధీకరించుకొని, నీ ప్రాణము, శరీరము, ఆత్మ ప్రభువుకి అప్పగించుకొని శుద్ధీకరించుకొని నీ మనస్సును యేసయ్యకి అప్పగించినటువంటి వ్యక్తివైతే, యేసయ్యకు తప్ప వేరొకరికి నీ మనసులో స్థానం లేకుండా నీ మనసును యేసయ్యకి అప్పగించినటువంటి వ్యక్తివైతే యేసయ్యను నువ్వు ప్రేమించిన వ్యక్తి అవుతావు. యేసయ్యని కనుక నువ్వు ప్రేమిస్తే ఆస్తికి కర్తగా చేస్తాడు. 2021లో నీ సంతానాన్ని 1000 తరాల వరకు దీవిస్తాడు. నువ్వు ఎక్కడైతే కన్నీళ్లు పెట్టుకొని, ఎక్కడైతే గుండెలు బాదుకొని, ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడి నా దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. ఈ ఆశీర్వాదం కావాలంటే ఈ 4 నీ ప్రేమకు గుర్తుగా యేసయ్యకు అప్పగించాలి. పాత సంవత్సరంలో ఏం అప్పగించాలి? నీ శాలువ. నువ్వు ఎక్కడ ఘనతను కోరుకోకుండా యేసయ్యకే ఘనతను దొరికినట్లు, ఆయన్ని గనపరిచేటట్లుగా, నాకు కాదు ప్రభు నీకే ఘనతని ప్రభువుని గనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. రెండోదిగా నీ కత్తిని యేసయ్యకి అప్పగించాలి. మూడోదిగా నీ విల్లు, నీ బలాన్ని దేవుని సేవ కొరకు, దేవుని పరిచయం కొరకు ఉపయోగించాలి. నాలుగోదిగా నీ మనస్సులో యేసయ్యకి తప్ప ఎక్కడ దేనికి నువ్వు స్నానం లేకుండా
నీ మనసును యేసుకి ఇస్తే ఆయన ప్రేమించిన వ్యక్తి అవుతావు. ఆయన ప్రేమించిన వ్యక్తి. అందుకే ప్రభు అడుగుతున్నాడు, సీమోని పేతురు, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నా సంఘానికి వస్తున్నావు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావు 3 సార్లు ఎందుకు అడుగుతున్నాడంటే, ప్రేమిస్తే ఎక్కడ? నీ కత్తి ఎక్కడ? నీ శాల్వ ఎక్కడ? నీ విల్లు ఎక్కడ? నీ నడికత్తి ఎక్కడ? నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమకు గుర్తుగా నాకేమిచ్చావు? అందుకని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ముగింపు దినాల్లో నువ్వు యేసును ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఎక్కడ ఘనతను కోరుకోకుండా యేసుని కనపరచు. ఎక్కడ కూడా ఎవరు దూషించకుండా, నీలో ఏ పాపం, ఏ ప్రతీకారం ఉన్నా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని వాక్యం అంటుంది. దావీదు కత్తి లేకుండా గొలియాతును ఓడించాడు, చరిత్ర పత్రంలో నిలిచిపోయాడు. మూడోదిగా నీ బలము దేవుని పని కొరకు ఉపయోగించు. నీ కుటుంబం కొరకు ఎంత ఉపయోగిస్తావో దాంట్లో పావలవంతు దేవుని పని కొరకు ఉపయోగించు. దేవుని పరిచయం కొరకు ఉపయోగించు. నీ బలము ఉడిగిపోయినటువంటి బలం. ఈ రోజు ఏ బలం కూడా దేవుని మీద నిలబడదు. కానీ అందుకని చాలా ఏంటంటే, నేను బలం ఉడిగిపోయాను ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడే దేవుని బలం అందులో ప్రారంభమైంది. నీ బలముతో యేసయ్యని ఆయనకిచ్చి ఆయన మహిమపరచు. మూడవదిగా నీ మనసులో యేసయ్య తప్ప ఎవరికి స్థానం లేకుండా ఆయన నీ మనసులో పెట్టుకో. ఎవరి మనసు ఆయన మీద అనుకుంటుందో వాడు ఏ వ్యాధి లేకుండా దీర్ఘ శాంతము కలవాడి ఉంటుంది వాక్యం అంటుంది. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఈ నాలుగును ప్రభుకు అప్పగించి, ఈ క్షణములను నువ్వు మోకరించి ప్రభుకు అప్పగించి, ప్రభువా ఈ 4 నీ సన్నిధిలో నీకు అప్పగిస్తున్నానయ్యా. ఇక నాలో ఎక్కడ కోపాలు పగలు లేకుండా, ఎక్కడ ఘనతను కోరుకోకుండా, ఎక్కడ నా బలాన్ని ఉపయోగించకుండా, నా మనసులో దేనికి చోటు లేకుండా ఇక నిన్ను ప్రేమిస్తానయ్యా. 2021లో నా కుటుంబం దీవించబడాలి, నేను ఆస్తిమంతులుగా మార్చబడాలి, నా బిడ్డలు కనపరచబడాలి. ప్రభు నా అవమానాలు, నిందలు, నా దుఃఖములకు ప్రతిగా రెట్టింపు కథ నాకు దొరకాలి ప్రభు. దయచేసి అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసే సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తాను. దయచేసి అందరూ ప్రార్థన చేసుకున్నాం. కొద్ది నిమిషాలు. ప్రభువా నీకు స్తోత్రం అయ్యా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి అందరూ ప్రభుకి అప్పగించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు అడుగుతున్నాడు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభును ప్రేమించేటువంటి వ్యక్తివైతే ప్రేమకు గుర్తుగా నీ కత్తిని యేసయ్యకి అప్పగించు, నీ శాల్వాని యేసయ్యకి అప్పగించు, నీ బలాన్ని యేసయ్యకి అప్పగించు, నీ మనస్సును యేసయ్యకి అప్పగించు. 2021లో దీవించబోతున్నావు. దేవుడు నిన్ను ఆస్తికి కర్తలుగా చేయబోతున్నాడు. నీ సంతానాన్ని 1000 తరాల వరకు ఆశలు ఆయన ఆదరించబోతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు దీవించబోతున్నాడు, దీర్ఘాయుష్మంతులుగా చేయబోతున్నాడు. 2021 సంవత్సరంలో నీ నిందలు, అవమానాలు తీసివేసి ప్రభు నిన్ను ఘనపరచబోతున్నాడు. ప్రభుకు అప్పగించుకున్నాం. ప్రభు ఇప్పటి వరకు అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి ప్రతీకారాలు ప్రభు ఆ కత్తి నాలోనే ఉంది ప్రభు. ఇక్కడ విడిచిపెడుతున్నానయ్యా. కత్తి లేని దావీదు యుద్ధంలో గెలిచాడు ప్రభు. కత్తి కలిగినటువంటి సౌలు కత్తితో పోయాడు ప్రభు. ఇక నుంచి నా నోటిని అదుపులో పెట్టుకుంటానయ్యా. అయ్యా ఈ నోటిని ప్రభు నీకు అప్పగిస్తున్నాను ప్రభు. ప్రభు నన్ను నూతన పరచు ప్రభు. నా మనసులో నీకు తప్ప వేరొక చోటు లేకుండా ప్రభు నీకే నా మనసును అప్పగిస్తున్నానయ్యా. నిన్ను ప్రేమించేటువంటి కృప నాకు దయచే ప్రభు అని దయచేసి అందరూ ప్రార్థన చేసుకున్నాం. దయచేసి యవనస్తులు మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకోండి. ఈ పాత సంవత్సరం ప్రభుకి అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దయచేసి అందరూ ప్రార్థన చెప్పగా దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు ఆయనను ప్రేమించుచున్నావు. ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉన్నావు. ప్రభు ఆత్మ నేను అడుగుచు, ఆయన లేఖనా నేను హెచ్చరిక చేస్తాను. సీమోను దేవుడు అడిగాడు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావు. ఉమ్మాను దేవుడు ఎందుకు అడిగాడు?
ఇప్పుడు ఈ సంవత్సరం చివరిలో దేవుడు నిన్నెందుకు అడుగుతున్నాడు? ఆనాడు సీమోను దేవుడు అడిగాడు. సీమోను దేవుడి మీద కోప్పడుతున్నాడు. నిన్ను ప్రభు అడుగుతున్నాడు. నీ మనసు మార్చుకుంటావా? దేవుడి మీద కోపడతావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభుని ప్రేమిస్తూ నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ ఘనతను దేవునికి ఇస్తున్నావా? నీ నోటి మాటలు అపవిత్రమైన మాటలు ఏదంటే తీసివేసి నా ప్రభుని గణపరచగలుగుతున్నావా? నీ బలముతో దేవుని పని కొరకై నీ శక్తిని బలము ప్రభు కొరకు ఉపయోగిస్తున్నావా? నీ మనసు దేవునికి ఇస్తున్నావా? వ్యర్థమైన వాటికి ఇస్తున్నావా? ఎందుకు ఈ డిసెంబర్ 29 దేవునితో మాట్లాడుతున్నాను. సహోదరుడా, దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ఒక మంచి తీర్మానం, అనుకూలమైన సభలు మామూలుగా లేవండి, ఏదో ఊరక పెట్టేవి కావు. నీ జీవితంలో ఆశీర్వాద నిపుణులు పెట్టబడిన సభలు. నీవు పరలోకానికి చేర్చబడ్డానికి ఈ సభలో ఒక మార్గం. మోసపో దేవుని బిడ్డలారా, మోసపో. ఒక్కొక్క దైవజనుడు ఆత్మతో నింపబడి ఉపదేశం బోధిస్తుండగా ఆయన వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవలకి వెలుగు కాదా? ఆ వాక్యాలే కదా మనం నిత్యరాచనగా చేర్చాలి. విని విడిచిపెడతావా? ఒక తీర్మానం కలిగి వెళ్తావా? ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. నూతన సంవత్సరంలో నీవు ఆస్తిలకు కర్తలుగా మార్చబడాలి. నీవు ఆస్తిలకు కర్తలుగా మార్చబడాలి. నీ పిల్లలు తరతరములు చూడాలి. నీకు దీవెన కలగాలి. ఎక్కడ అవమానపడ్డావు అక్కడే నువ్వు ఆనందంగా నిలబడాలి. అక్కడే నువ్వు గణపరచబడాలి. అటువంటి కృప నీకు కలగాలంటే లేఖనాల ప్రకారంగా నువ్వు చేయవలసినది నిశ్చయముగా నువ్వు చేయాలి. అటువంటి కృపతో నా దేవా మమ్మల్ని నింపుదువుగాక. వాక్య వెలుగులో మేము నడిచే కృప మాకు కలుగును గాక. అడ్డుపడుతున్న అపవాది దూరమవును గాక. కఠినపరుస్తున్న సాతాను లయపరచబడును గాక. కటాక్షం మా మీద నుంచి మరి పాదాలు ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకుని శ్రేష్టమైన లేఖనాలతో నువ్వు మాతో మాట్లాడేందుకు నీ కృతజ్ఞత నాయన. ఇంకా నీ దాసుని బలపరచండి, విస్తారంగా ఎత్తిపట్టి వాడుకొని అనేక దేశాలు, రాష్ట్రాలు, గ్రామాలు, పల్లెలు, పట్టణాలు విస్తారంగా నీ దాసుని వాడుకొని నీకు మహిమ, నీ దాసునికి దీవెన కలిగినట్లుగా సహాయించి నీవు నీ దాసునికి అప్పగించిన పరిచర్య అయ్యా నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందినట్లుగా ఆత్మల వర్షము కురుచున్నట్లుగా సహాయం చేయమని దీవించమని పాదాలు పట్టుకుంటాం తండ్రి. నీవు మాకు అప్పగించిన పరిచయం జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ఒప్పిక కూర్చున్న ఈ పిల్లలను దీవించమని కనీసం కాల్పులను మీరు ఆశీర్వదించాలి. నువ్వు అంత ఆశీర్వాదాన్ని బట్టి రేపు ఉదయం సాయంత్రం జరిగే మీటింగ్, ఎల్లుడి జరిగే తండ్రి ఆన్లైన్ ప్రార్థన, 1వ తారీఖు జరిగే నూతన సంవత్సరపు ఆరాధనను మీరు ఆశీర్వాదకరంగా మార్చమని వీళ్ళందరినీ దీవించమని ఈ దయాభాక్షణ మా మీద ఉంచమని ఒక సమర్పణ తీర్మానంతో బిడ్డలు ఇంటికి వెళ్ళటం, జీవించబడి ఇంటికి వెళ్ళటం సహాయం చేయాలి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క దీవెనయు కుమారుడు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిన్న సాహసికుడన్న పరిశుద్ధాకరము సకల పరిశుద్ధుడు ఇక్కడ వచ్చిన మనందరికీ నీ రాలేని వారికి, ఈ పరిచర్యకులు, వాక్యం ఉపదేశించిన దైవజనులకు, వారి పరిచర్యకులు ప్రభు ఆత్మతోడి ఆత్మచేత దీవించి నడిపించును గాక. అందరూ కలిసి యేసు రక్తమే యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక.
అపవాదికి నాశనం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తుకి నిత్యము జయము జయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.